మల్లికార్జున స్వామి వారి శ్వాకీర్తన మరి ఏ విధంగా ఉన్నది రామ 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 చిన్నవాతి దేవుడైన రామ రామ దేవుడు శ్రీశైలవో లింగమేమి రామ రామ దేవుడు ప్రాణమంటే లింగమైన రామ రామ దేవుడు పర్వతాల దేవుడైన రామ రామ మా దేవుడు పంచన్నపాలేశుడేమి రామ రామ మా దేవుడు కుంచన కులదోవుడేమి రామ రామ దేవుడు రారాజు మల్లన్న దేవా రామ రామ ఇంటికి ఓ దేవుడైనా రామ రామ దేవుడు పెరిగి పెద్దగా అయినాడు రామ రామ పిల్లెల్లాన మీద దేవా రామ రామ మా దేవుడు ప్రేమశాల చేసుకొని రామ రామ లగ్గాల ఓ మీద దేవా రామ రామ లాభాలోచన చేసుకొని రామ రామ కంతాల ఓ మీద దేవా రామ రామ దేవుడు కన్నుశాల చేసుకొని రామ రామ దేవుడు మగవాల ఓ కోరమయ్యి రామ రామ దేవుడు మనసు చాలా చేసుకొని రామ రామ మా దేవుడు పిల్ల కొరము దేవుడైన రామ రామ మా దేవుడు సంచు బట్టం తిరిగినాడు రామ రామ మా దేవుడు ఎలియ బట్టం తిరిగినాడు రామ రామ మా దేవుడికి ఎక్కడ పోయిన గాని రామ రామ దేవుడికి పిల్ల దాటలు దొరకలేక రామ రామ మా దేవుడికి ఇల్లు మంచుకున్న చోట రామ రామ మా మరే పిల్ల బాగలేదు దేవా రామ రామ మా మరే పిల్ల మంచుకున్న చోట రామ రామ మరే ఇల్లు బాగలేదు దేవా రామ రామ మరే పిల్ల ఇల్లు మంచుకుంటే రామ రామ మరి మాట మర్యాదలైన రామ రామ మా ఇంటి వందనామ బాగలేక రామ రామ మా దేవుడు ఆరణంబ తవ్వలైన రామ రామ మా దేవుడు తవ్వదారి పట్టినాడు రామ రామ మా దేవుడు మెండైన భూముల్ల దేవా రామ రామ మా దేవుడు మేఘేశకురు వల్లనేమి రామ రామ మా తండ్రి కొండల్ల దేవా రామ రామ మా దేవుడు కలియమోడు తవ్వలల్ల రామ రామ దేవుడు కారణల్ల గుట్ట మీద రామ రామ దేవుడు కలకల మల్లన్ననేమి రామ రామ మా దేవుడు కన్నీరు పడిపినాడు దేవుడేమో మరి మల్లన్న కన్నీరులంతా రామ రామ మరి ఎవరికి మాలి మాయే రామ రామ ఆ ఎండుకొండ కైలాసమూల రామ రామ మా అక్కడాంగతి బోల శంకరునికి రామ రామ ఈ కన్నీరు ఓ మాలి మాయే రామ రామ ఆ దైవమా దేవరాజు మల్లన్న అక్కడ గడవండి వెనక రారాజు మల్లన్ననైనా చిన్నవాది దేవుడు శ్రీశైలలింగం ప్రారంభలింగం పర్వతాల మలన ముక్కురేదు ముఖరేదు ముంతాంగా దోష పాండవుల నమోలు ఉన్న మల్లన్న ఇంత పోయిండు మల్లన్న పెరిగి పెద్దగా అయిపోయిన మల్లన్న అక్కడ గడవనిగా పెళ్ళిళ్ళ మీద ప్రేమను పెట్టుకున్నాడు కాంతం మీద కన్ను పెట్టుకోని మగుల మీద మల్లన్న మనసు పెట్టుకోను
చెరుల మీద మల్లన్న సమల్చాలు వేసుకొని ఏమి రాకడ అటమటనక ఎండుకొండ కైలాసపతి అతి పోల శంకరుడు మా నాయన శంకరుని బయటకు పోతాం అక్కడ 30 కోట్ల ముళ్ళకు 6 కోట్ల వెలుగు 70 కోట్ల దేవతలకంతా లగ్నం ఉన్నా మరి దేవాని దేవతల కదా పెళ్లి ఉన్నది దేవాని దేవతలకంతా లగ్గమున నాకెందుకంటే పెళ్లి లేదు నాకెందుకంట లగ్గము లేదు అని చెప్పి అతి పోల శంకరుని బయటకు వేయండు షటవాదం పెట్టుకున్నాడు షటవాదం పెట్టుకొని మల్లన్న అక్కడ సంచుపట్నం తిరిగిండు ఎలియపట్నం తిరిగిండు ఎక్కడ వేయడం మల్లన్నకైనా అక్కడ సంచుపట్నం లోపల ఎలియపట్నం లోపల ఇల్లు మంచుకున్న చోట అక్కడ గడవంటే వెనక పిల్ల బాగలేదు పిల్ల మంచుకున్న చోట మలారా ఇల్లు బాగలేదు ఇల్లు పిల్ల మంచుకుంటే మాట మర్యాద ఇంటి వందనం బాగలేక దేవరాజు మల్లన్న ఆడికెళ్ళి అక్కడ గడివి ఆరణం తొవ్వలు పట్టిన గడివి ఆరణం లోపల మెండైన భూమల్ల మెగేశకుడు వల్ల దండి కొండలైనా దేవరాజు మల్లన్న కలియముడితో వల్ల మల్లన్న కాడగలుచు కూర్చొని కలకల 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 మల్లన్న కన్నీరు కూడా పెండు మల్లన్న కన్నీరు అంతమైంది ఎవరికి మారి మంది ఎండుకొండ కైలాసం రూపం అతి బోల శంకరుని కష్టమైన గల్లవాడు వలేశమంతుడు అతి పల్ల జిల్లవాడు అతి పరమేశ్వరుడవైన అక్కడ కన్నీరు మాలిమైపోయింది ఏమిరా చూస్తువా ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగానే మరి ఎండుకొండ కైలాసపతి సంగతి మరి ఎట్లా ఉన్నాడు ఏమరా ఎండుకొండ కైలాసం లోపల అతి పోల శంకరుడు ఉత్తరాన ఉరుము లేక బాయ్ దైవమా అతి పోల శంకరుడు ఏమరా ఉత్తడాన ఉరుము లేదు దక్షిణాన మెరుపు లేదు తిరుపతి కొండల మీద తీగ మెరుపులు లేవు హరమడికేమో షాట దమ్ము లేదు ఎక్కడి దండి మెండైన వర్షంబు కురిసిందని చెప్పి హరిశోతుల ఆంజనేమేషుండు అష్టాదికుల కళ్ళు చూసిండు ఉత్తరముడు వండ దక్షిణ ధర్మాపురి తురుబొల్లాడి పరముడు వెళ్ళాడి ఏగేష పెద్ద ప్రభు ఎచ్చైన తిమ్మ ప్రభు యానేష మాటలు జోగళ్ళు కొల్లళ్ళు ప్రాణాలు దాపిన ప్రాణం కొట్టారు 24 పేడలు కన్నవారు దుష్టల కల్లా ఏమరా నా కొడుకు మల్లన్న పిల్ల చాడల్ల వయ్యిండో ఎలియపట్నం తిరిగిండు పిల్ల దొరకలేదు సంచపట్నం తిరిగిండో పిల్ల దొరకలేదు పిల్ల ఉన్న చోట ఇల్లు బాగలేదు ఇల్లు ఉన్న చోట పిల్ల బాగలేదు పిల్ల ఇల్లు 2 విధాల మంచుకుంటే వాళ్ళ మాట మర్యాద వందనం బాగలేక నా కొడుకు మల్లయ్య ఆరండం పట్టిండో ఆరండ పడుగులోన కారండ చిత్రాన మెండైన భూముల మేఘేశ కురువల్ల దండి కొండల్ల దేవుడు పోతుంటే కలియమూడు తొవ్వలడ్డ ముచ్చిపాయే పరమాత్ముడు మల్లన్న ఏతో వెంటి పోదునని చెప్పి చింతకాంతుడు అయిపోయిండు నా కుమారునికి అక్కడ తగినటువంటి మగవ ఎక్కడ అవుపడతలేదు ఏమరా నా కుమారునికి తగినటువంటి మగవ ఎక్కడ ఉన్నది అక్కడ పరమశాల గుల్లలా అమ్మవారు భ్రమరాంబ దేవి అనంగా ఆమెనే భ్రమరాంబ దేవి అనంగా ఆమెనే మేడల దేవి ఆమనంగా ఆమెనే మలికా దేవి అనంగా ఆమె పంజొల్ల ఇళ్ళల్లో పుట్టవంతమున్నది పెరగవంతమున్నది 7 తోడా ఎల్దురో భ్రమరాంబదేవి పెరగవంతమున్నది నా కొడుకు మల్లన్న లగ్గమ ఆడవంతమున్నది నేనే అక్కడ పరమశాల గుళ్ళల్లో పోయి అమ్మవారు భ్రమరాంబ దేవిని అక్కడ ఒక ఆదివారంతో మార్చుకొని నేను పంజొల్ల ఇళ్ళల్లో 60 ఏళ్ళ పెద్ద మంచికి పుట్టవంతమున్నది ఫలమేషవంతమున్నది పరమాత్ముడు అక్కడ సంగం కాయికాల వేషం కట్టుకొని అక్కడ పరమశాల గుళ్ళల్లో పోయిండు అమ్మవారు భ్రమరాంబదేవిని ఒక ఆదివారంతో మార్చుకొని ఏదుం బట్టే ఎండు జోలే ఎడమ సంఖ్యకి వేసుకొని పందం బట్టే పైడు జోలే పై సంఖ్యకి వేసుకొని పరమాత్ముడు శివసంగమయ్య 66 పుట్ల అదిగా శూలం తీసుకొని రామ 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 లోకాలనే శంకరుడు రామ రామ సంగం వేషం కట్టుకొని రామ రామ ఎక్కడ వస్తాయో నాడిగా రామ రామ 33 కాయికాలతో 3 సంగమయ్యా తాను 3 సంగమయ్యా 66 కాయికాలతో అయ్య సంగమయ్యా తాను దేవ సంగమయ్యా 33 కాయికాలు 3 సంగమయ్యా 3 సంగమయ్యా 66 కాయికాలు అయ్య సంగమయ్యా
అందం బట్టే పై జోలో పై సంగి చేసే సంగంబుదా అని చేసే ఎదుం బట్టే ఎందులో ఎడుగు సంగ చేసే ఎడుగు సంగ చేసే అందం బట్టే పై జోలో పై సంగ చేసే రంగంబులా గనగన 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 గంట కొట్టినాడా సంగమ గంట కొట్టినాడా బొమ్మ 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 శంకు వాడినాడా సంగం పాట వాడినాడా గంట కొట్టినాడా గంట కొట్టినాడా బొమ్మ 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 శంకు వాడినాడా రంగం పాట వాడినాడా ఈ విధముతోని శివ సంగమయ్య గురువు తీసుకుంటా కంచిపట్నం వచ్చిండు కంచిపట్నం వచ్చి అక్కడ భూపాల సిద్ధమ్మ ఇంటి ముంగడికి వచ్చిండు గనగన గంటాలు కొట్టే రామా రమాంగా గంటలు కొట్టే దేవుడు గనగన గంటాలు కొట్టే రామా రమాంగా గంటలు కొట్టే శంకూరు వాడే రామా రమాంగా 66 కోట్లదైనా రామా రమాంగా అది కాదు శూలమైన రామా రమాంగా ఆ పంజల్ల వాకిట్లనేమి రామా రమాంగా దేవుడల్ల చేసినాడు రామా రమాంగా మీరు ఎవరమ్మ ఇంటిలోనా రామా రమాంగా మీరు ఎవరమ్మ కోటలోనా రామా రమాంగా నేను వయ్యవారు నొచ్చినాను రామా రమాంగా నేను జంగమయ్యనొచ్చినాను రామా రమాంగా మీరు ఏర్పటించి భిక్షమైన రామా రమాంగా మీరు భిక్షం అల్ల పెట్టారుండే రామా రమాంగా మీరు కోరి భిక్షం పెడితే తల్లే రామా రమాంగా నీకు కొడుకులంటి పరామితో రామా రమాంగా అడిగి భిక్షం పెడితే తల్లే రామా రమాంగా నీకు బిడ్డలంటి పరామితో రామా రమాంగా హరమాతుడు కంచిపట్నం వచ్చిండు గనగన గంట కొట్టిండు బొమ్మము శంకు వాడిండు 66 పుట్ల అదిగా శూలం తీసి పంజలు లాగిటం లేచు ఎవరమ్మ ఇంటిలోనా ఎవరమ్మ కోట లోపల అయ్యవారు జంగమయ్యనొచ్చిన దేవదారి జంగమయ్యనొచ్చిన కోరి భిక్షం పెడితే కొడుకులు అటువంటి ఫలం ఇస్తున్నా ఆడికి భిక్షం పెడితే ఆడి బిడ్డలు అటువంటి ఫలం ఇస్తున్నా కోరి భిక్షం పెట్టుండే ఓ అమ్మలారో దైవమా అక్కడ అమ్మవారు భూపాల సిద్ధమ్మ కోడలు 7 వామలు మరి సిద్ధక్క రాసక్క బసింగమ్మ అందరికన్నా పెద్దది వీరక్క నాయన సెల్లల్లారా సెల్లల్లారా ఎక్కడికి వెళ్ళమ్మా జంగమయ్య వచ్చిండు సుడసగడు జంగమయ్య తుర్తినందు లేడు బాలసగడు జంగమయ్య బలగమందు లేడు పొడి సైడ్ పొద్దు కూరణమన్నది వచ్చిన అటువంటి జంగమయ్య కూరణం లేదు సెల్లల్లారా జంగమయ్యకు పొందనం చేసొత్తామని చెప్పి 7 బామలు మరి అక్కడ ముంచి 3 దోసులు ముక్షాలు పట్టుకున్నారు పట్టు 10 దోసులు పౌడాలు పట్టుకొని జంగమయ్య ఓ బేటీకమ్మ జంగమయ్యో బేటీకమ్మ రామ రామ బామలు పోతా ఉన్నారమ్మ రామ రామ రావు రావు నా జంగమయ్యో సంగమయ్య మా ఇంటి లోపల ఉన్నదో లేదో కలిగిందో కలిగిందో ముంచి 3 దోసులు ముక్షాలు తెచ్చినాం పట్టు 10 దోసులు పౌడాలు తెచ్చినాము జంగమా పటారాధన జంగమయ్యో శివజంగమ మా ఇంటి ఓ దానమయ్యో రామ రామ ఇక నన్నమో వాటారా జంగమయ్య ఆ దైవమా జంగమయ్య ఓ జంగమయ్య మా ఇంటి లోపల ఉన్నదో లేదో కలిగిందో కలిగిందో ముంచు 3 దోసులు ముక్షాలు తెచ్చినము పట్టు 10 దోసులు పౌడాలు తెచ్చినము మా ఇంటి ద్వానం మా ఇంటి కైవారం ఇక నన్నమటవయ్యా ఓ జంగమయ్యో
అమ్మలారా ఓ తల్లులారా రండమ్మ నాయమ్మలారా రామ రమాంగా రండి రండి తల్లులారా రామ రమాంగా రండి తల్లులారా రామ రామ రండలాన భిక్షమైన రామ రమాంగా భిక్షమైన రామ రామ రావలసి రాలేదు తల్లే రామ రమాంగా రావచ్చురాలేదు తల్లి రామ రామ ముండలాన భిక్షమైన రామ రమాంగా ముందలాన భిక్షమైన రామ రామ ముక్తి ఫలము లేదు తల్లే రామ రమాంగా ఆ సూరి కింది భిక్షమైన రామ రమాంగా భిక్షమైన రామ రామ నాకు చూడవలసి లేదు తల్లే రామ రమాంగా నేను బయటి వారి భిక్షమైన రామ రమాంగా నేను భాగ్యమైన వతాలేను రామ రమాంగా నేను పెద్దల భిక్షానికైనా రామ రమాంగా నేను ప్రేమతోటి వచ్చినాను రామ రమాంగా అమ్మలారా ఓ తల్లులారా రండల భిక్షం రావలసి రాలేను ముండల భిక్షం ముక్తి పనులే సూర్య కింది భిక్షం చూడవలసి రాలేను బయటి వారి భిక్షము భాగ్యమైన వడలేను ఓ తల్లులారా నేను పెద్దల భిక్ష అని ప్రేమతోని వచ్చినే ఓ అమ్మలారా ఎంత పెద్ద మాట మాట్లాడుతీ ఓ సంగమయ్య మేము రెండలం ఎవరమన్నామయ్యో రెండలం ఎవరమన్నామయ్యా సంగమయ్య ముండలం ఎవరమన్నామయ్యో ఎట్లా మాట్లాడుతీవయ్యా రామ రాబు రాబు సంగమయ్య ఎట్లా మాట్లాడు జంగమయ్య 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 అమ్మలారా ఓ అమ్మలారా మీరు రండలెవరు లేరు ముండలెవరు లేరు కాలు వంకర పోలే చెయ్య వెంకరోలే మూతంగి లేదు నోరెంగి లేదు మీరు చేసిన వందనం బాగానే ఉన్నది గిటవంటి భిక్షం లేదు మీ ఇంటి లోపల మీ అత్త భూపాల సిద్ధమ్మ 60 ఏళ్ళ పెద్ద మంచి ఉన్నది 60 ఏళ్ళ పెద్ద మంచితో నాకు భిక్షం పెట్టిపిస్తే ప్రేమతో ఏం తీసుకుంటేనే ఓ అమ్మలారా సెల్లల్లారా సెల్లల్లారా మన అత్త భూపాల సిద్ధమ్మ మరి అక్కడ అయ్యొకటండి అజ్జంగమే భిక్షం పెడితే పెట్టనన్న పెట్టని పెట్టగనన్న అత్తమ్మ 60 ఏళ్ళ పెద్ద మనిషి అత్త భూపాల సిద్ధమ్మ మోకాలు ముంగడికైనా మో చేతులు వెనకకైనాయి అత్తమ్మకి చెప్పుదామని చెప్పి మరి గిదగిద గిదగిద 7 బామలు వయ్యిర్రు అత్త భూపాల సిద్ధమ్మ ఎక్కడికి వెళ్ళమా జంగమయ్య వచ్చిండు జంగమయ్యకు మేము భిక్షం తీసుకోవాలి పోతే జంగమయ్య మా భిక్షం పట్టలేడు పెద్దల భిక్షానికి ప్రేమతోటి వచ్చిండంట అత్త భూపాల సిద్ధమ్మ జంగమయ్య భిక్షం పెట్టిరమ్మంటే అమ్మవారు 60 ఏళ్ళ అతి పెద్ద మనిషి ఆయన మోకాలు ముంగడికైనా మోత తిడికైనా ఊరు దూరం అయ్యింది కాడ దగ్గర అయ్యింది అమ్మవారు భూపాల సిద్ధమ్మ సాన జపం చేసుకున్న తడిడ్చమడి కట్టుకున్నది అమ్మవారు భూపాల సిద్ధమ్మ ముంచు 3 దోసులు ముక్షాలు పట్టుకున్నది పట్టు 10 దోసులు పౌడాలు పట్టుకోని అయ్యవారు సంగమయ్య బేటి గురువద తీసుకుంటా తల్లి ఎట్లా పోతా ఉన్నది గురురాయణ మీద కోపాగించాగు దేవా గురురాయణ మీద కోపాగించాగు దేవా గురురాయణ మీద వాసిగా కుమార వెళ్ళి వాడనయ్యున్నావా వాసిగా కుమార వెళ్ళి వాడనయ్యున్నావా వాసిగా కుమార వెళ్ళి వాడలో నీ ఉంటే జాడనయ్యో కోపముంచాగు దేవా ప్రభురాయణ
ఆట చూపిన దేవా కోటకు బటలు పీన దేవా కోటకు కోట తలుపులు తీస్తే నిండాగలి ఉన్నవయ్యా గురురాయణ కోపాలించావు దేవా ప్రభురాయణ పత్తాని ఆంధ్రుడు నిక్షేమన్నావులిగా పత్తాని ఆంధ్రుడు నిక్షేమన్నావులిగా పత్తాని పత్తాని ఆంధ్రుడు కోపముంచావు దేవా ప్రభురాయణ అమ్మవారు భూపాల రామ రామ ఆ తల్లి భూపాల రామ రామ జంగమయ్యో బేటికొచ్చి రామ రామ పుడి ప్రారంగడి రామ రామ కుడువంక గురులతోటి రామ రామ కుడు ప్రారం దుర్సినాది రామ రామ ఎడమ ప్రారం గడినాది రామ రామ ఎడమ వంక గురులతోటి రామ రామ ఎడమ ప్రారమే దుర్సినాదమ్మ రామ రామ నిలవెల్ల మంగళాతి రామ రామ మంగళాటి ఓ ఇచ్చినారమ్మ రామ రామ దైవం అమ్మవారు భూపాల సిద్ధమ్మ సంగమయ్య బేటికి వచ్చింది కుడి ప్రాధం అడిగింది కుడి వంక గురులతోటి కుడి ప్రాధం తుడిసింది ఎడమ ప్రాధం అడిగింది ఎడమ వంక గురులతోటి ఎడమ ప్రాధం తుడిసింది నిలువెల్ల అమ్మవారి భూపాల సిద్ధమ్మ వచ్చిన జంగమయ్య మంగళ అర్దించింది అయ్యో జంగమయ్య రావు రావు ఓ జంగమయ్య రావు రావు ఓ జంగమయ్య మా ఇంటి దానములయ్యో మా ఇంటి దానములయ్యో మా ఇంటి దానమయ్య మా ఇంటి దానములయ్యో ఇక నన్న వటారో ఇక నన్న వటారా పటరాదా ఓ జంగమయ్య పట్టరాదా ఓ సంగమయ్యో రావు రావు ఓ జంగమయ్య రావు రావు ఓ సంగమయ్యో ఓ జంగమయ్య మా ఇంటి దానము ముందు 3 దోసులు ముక్షాలు తెచ్చిన పట్టు 10 దోసులు పౌడాలు తెచ్చిన మా ఇంటి దానం మీద పట్టవయ్యా ఓ సంగమయ్యా హరి హరి బాల భూపాల సిద్ధమ్మ మా ఇంటి దానము 3 దోశలు ముక్షాలు తెచ్చిన 10 దోశలు పౌడాలు తీసుకొచ్చిన పెద్దల భిక్షానికి ఎప్పుడైతే ప్రేమతోని వచ్చినమో జంగమయ్య నేను పెద్దలను వచ్చి పిచ్చం పెడుతున్నా ఓ బాల భూపాల సిద్ధమ్మ సంగమయ్యా ఏదు బట్టే ఎండి జోలే రామ రామ ఏదు మట్టే ఎండు జోలే రామ రామ ఏదు బట్టే ఎండి జోలే రామ రామ ఏదు మట్టే ఎండు జోలే రామ రామ మా ఎడమ సంకకున్నదేమే రామ రామ ఉన్నదేమి రామ రామ ఆ పందు మట్టె పైడి జోలే రామ రామ మట్టే పైడు జోలే రామ రామ నా పై సంకకున్నది బాల రామ రామ సంకకున్నది బాల రామ రామ సంకదొరల భిక్షమైన రామ రామ సంకదుల విత్తమైన రామ రామ భిక్షం అల్ల పెట్టారాదా రామ రామ మల్ల వెట్టరాదా రామ రామ అమ్మవారి భూపాల సిద్ధు రామ రామ 60 ఏళ్ళ పెద్ద మనిషి రామ రామ 60 ఏళ్ళ పెద్ద మనిషి రామ రామ భిక్ష మల్ల పెట్టినది రామ రామ భిక్ష మల్ల పెట్టినది రామ రామ వెనక కళ్ళ మల్లినది రామ రామ వెనక కళ్ళ మల్లినది రామ రామ లోగులల్లకొస్తదిగా రామ రామ వచ్చిన సంగమయ్య రామ రామ సంగమయ్య రామ రామ కిలక్కున నవ్వినాడు రామ రామ కిలక్కున నవ్వినాడు రామ రామ 60 ఏళ్ళ పెద్ద మనిషి రామ రామ గిరాకూన మల్లినాది రామ రామ గిరాకూన మల్లినాది రామ రామ
అయ్యో రాము రాము సంగమయ్యో రామ రామ రావయ్య నా సంగమయ్యో రామ రామ నువ్వు ఎందుకంటే నవ్వినావు రామ రామ మా కాలు వంకర వయ్యినాదా రామ రామ నా కాశ వంకర వయ్యినాదో రామ రామ నా చేతింగిరి ఉన్నదయ్యో రామ రామ నా మూతంగిరి ఉన్నదయ్యో రామ రామ ఏమి చూసి నవ్వినావు రామ రామ నువ్వు నాతోని చెప్పరాదు రామ రామ చెప్పరాదు సంగమయ్యో సంగమేశ్వర ఓ సంగమేశ్వర నేను నీకు భిక్షం పెట్టిన భిక్షం పెట్టి అక్కడ లోగిలకి వెళ్ళిపోతామంటే ఓ సంగమేశ్వర కిల 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 నువ్వు నవ్వుతున్నావు ఓ సంగమేశ్వర ఎందుకంటే నవ్వుతివయ్య ఓ సంగమేశ్వర నా కాలు వంకర పోయిందా ఆకాశ వంకర పోయిందా చేతెంగిలి ఉన్నదా మరి మూతెంగిలి ఉన్నదా ఒకవేళ అక్కడ అటువంటినక నేను యశవందనం కూడా మా మంచిగా లేదా ఎందుకు వరమైన వినవయ్యా నువ్వు ఓ సంగమయ్యా నువ్వు నాతోని చెప్పవయ్యా హరి హరి బాలా భూపాల సిద్ధమ్మ నీ కాలు వంకర పోలేదు కాశ వంకర పోలేదు చెయ్యంగి లేదు మూతంగి లేదు శేషం ఉందా అంత బాగానే ఉన్నది ఎందుకంటే నా వినవు సంగమేశ్వర అంటే ఇటువంటి వందనం యశమాగవ తిరుపతి తీరంగం కాశీ జగన్నాథ 184 యాత్రలు తిరిగి వచ్చాం కానీ ఇటువంటి వందనం యశబాల నాకు ఎక్కడ ఉపలేదు నీ వందనాన్ని చూసి నవ్వుశాల వచ్చింది కానీ ఒక సంగతి ఏమి సంగతి సంగమేశ్వర ఏమి సంగతి సంగమేశ్వర అంటే నేను ఆరణంలోకి వెళ్ళి వస్తుండగా టికారణము బ్రహ్మారణము అలా నేరడి పుల్ల నేరడి జీడి జీవులి కాకుండా రాగి బండరాగి దీప మైసాచి వనములకి వెళ్ళి నేను వస్తుండగా అతిరామతిలి కన్నా ఫలమామిడి పండు కట్టుకొని ఆకాశ పైన పోతున్నాడు ఏమి రాశిలి కన్నా ఒకడవే తింటావంటే సగం పండు జీరుండు నా సంకు దూరు లేచుండు నీకు పండిస్తా పాటే బాలంగా రామ రామ పండిస్తా పాటే బాలంగా రామ రామ ఓ బాలా భూపాల సిద్ధు రామ రామ సంగమయ్యా వింటవయ్య నా సంగమయ్యో రామ రామ నీ పండు నాకెందుకయ్యో రామ రామ నా ఏడుగురు కొడుకులయ్యో రామ రామ అయ్యో పోనవారు నెల్లునయ్యో రామ రామ రానువారు నెల్లూరయ్యా రామ రామ 12 నెలలకయ్యో రామ రామ పట్టణాలు వచ్చి అది కొడుకురేమో అడవినే రెండో రామ రామ కొడుకులు వచ్చవో దారిలో రామ రామ మరి చివిలి పండు జూలికా పండు రామ రామ ధర్మి పండు వాడాక పండు రామ రామ ఓరి నాన్న అటువంటి పండునయ్యో అయ్యో కొమ్మ నిమ్మ పళ్ళునయ్యో రామ రామ నా కొడుకురాలు వరేస్తేనయ్యా రామ రామ నేను తినంగానయ్యో రామ రామ నేను దువ్వులల్లా వేసేనయ్యో రామ రామ పళ్ళు చిట్టలు కట్టిపోయినాయి వదంగమా
నీ పండు నాకు ఎందుకయ్యో రామ రామ నీ పండు నాకెందుకయ్యో నీ పండు నాకెందుకయ్యో రామ రామ దైవమా జంగమేశ్వరావో జంగమేశ్వర నీ పండు నాకెందుకయ్యవో జంగమేశ్వర అక్కడ వంట గనక నా యొక్క 7 కొడుకులైనా పోను 6 నెలలు కొడుకులు రాను 6 నెలలు 12 నెలలకు పట్టం వచ్చేది అడవి 6 నెలలు నా యొక్క కొడుకులు రాక జిర్మిక పండు డర్మి పండు ఉడాక పండు కూరగటువంటి పళ్ళు కొమ్మనిమ్మ పళ్ళు తెస్తే నేను ఆ యొక్క పళ్ళు తినజాలక తినంగా ఆ యొక్క మిగిలిన పళ్ళన్ని తీసినా నేను దుగులల్ల చేస్తే పళ్ళు చిట్టాలు గడిపోయి నీ పండు వద్దు నీ పొలం వద్దు నీ పండు నాకెందుకయ్యా ఓ సంగమయ్యా భూపాల సిద్ధమ్మ నా పండు వద్దు ఫలం వద్దు ఏది నీకు వద్దు వద్దు సంగమేశ్వర బాలా భూపాల సిద్ధమ్మ నా పండు తిన్న వారికమ్మ రామ రామ పండు తిన్న వారికమ్మ రామ రామ 6 నెలల కాలే వాసు రామ రామ అది 3 నెలల దూపవాసు రామ రామ సంగమయ్య సంగమేశ్వరి యొక్క పండు తిన్న వారికి 6 నెలల వాకలి వాసన అంటున్నావు 3 నెలల దుబ్బ వాసన అంటున్నావయ్యా ఓ సంగమేశ్వర అయ్యో రాఘవాని రామ 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 హరి రామ 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 శ్రీరామ రామ 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 సంగమేశ్వర ఎక్కడెక్కడ పండేక ఓడి పడత పండు యొక్క ఓడి లోపల పండేస వలికి పోతుంది అంటున్నావు సింగులు పడత పండు సింగు లోపల వేసే పండు చిత్తిపోతున్నావు కొంగు పడత ఈ యొక్క పండు కొంగు లోపల వేస్తే నీకు నాకు కొంటీరికమవుతుంది అంటున్నావు నేను దోసులు నేను పట్టేదాను రామ 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 పండు కూడా రాధా శివదంగా దైవమా సంగమేశ్వర ఓ సంగమేశ్వర సింగులు పడితే యొక్క పండు సింగుల పండేస్తే చిత్తిపోతుంది అంటున్నావు కొంగు పడితే యొక్క పండు కొంగు లోపల పండేస్తే నీకు నాకు చాలా కొంటీరికమవుతుంది అంటున్నావు ఓడి పడుతున్నా ఓడి లోపల పండేస్తే యొక్క పండు చాలా వెలికిపోతుంది అంటున్నావు సింగులు పడితే సంగమేశ్వర సింగుల పండేస్తే యొక్క పండంతా చిత్తిపోతుంది అంటివయ్యా ఓ సంగమేశ్వర అన్నిటికీ అన్ని అష్టోకరాలు చెప్పబడితే ఓ సంగమేశ్వర ఇంకెట్లానే పండునయ్యా రామ రామ ఇంకెట్లానే పండునయ్యా రామ రామ నువ్వు పండుని ఓ ఏసేరావు శుభదంగా అయ్యాలానే కురువాడయ్యా రామ రామ దేవల్లానే మాటమయ్యో రామ రామ నువ్వు నాతోని చెప్పారాదు రామ రామ చెప్పరాదు నా సంగమయ్యో రామ రామ సంగమేశ్వర అన్నిటికీ కానీ అష్టోగ్రాలు చెప్పబడితే ఓ సంగమేశ్వర ఇంకెట్లా పండేస్తున్నావు ఈ యొక్క పండు నేను అరగిస్తున్నావు సంగమేశ్వర హరి హరి పాల భూపాల సిద్ధమ్మ సంగమేశ్వర ఇంకెట్లయితే పండేస్తున్నామంటే భక్తురాల సంగమేశ్వర 2 ప్రాదాలు దగ్గర పెట్టాలి 2 ప్రాదాలు నీవు దగ్గర పెట్టాలి 2 ప్రాదాలు దగ్గర పెట్టాలి 2 హస్తాలు వెనక గుందాలి 2 హస్తాలు వెనక గుందాలి 2 నయనాలు
పండాలు వేసేదా పండగ వేసేదా బాల భక్తురాల రెండు ప్రాణాలు ఒక దగ్గర పెట్టాలి, రెండు వస్తాలు వెనక గుంజి పట్టాలి, రెండు నయనాలు ముయ్యాలి అని అంగం దాపితే అంగంలో పండేస్తూనే బాలా భూపాల సిద్ధమ్మ సంగమేశ్వర సంగమేశ్వర రెండు ప్రాతాలు చుద్దు పడుతున్న, రెండు హస్తాలు ఇంకా గుంజి పడుతున్న, రెండు నయనాలు మూస్తున్నా. అప్పుడు పుట్టిన బిడ్డ పిల్ల సమాధం నేను అంగం తెరుస్తున్న బో సంగమేశ్వర. రెండు నయనాలు మూస కళ్ళ కలియోగం అంతా నా నయనాలకు ఇక్కడ అంగ పడబోదు. రెండు నయనాలు మూసవో సంగమేశ్వర. నా అంగం రూపరాయ ఇస్తావో దయ్యాన్ని ఇడ్సవో భూతాన్ని ఇడ్సవో ఓ సంగమేశ్వర. నగలు వారే సంగమా నాతో చెప్పవయ్యా శివ సంగమా. హరి హరి బాల భూపాల సిద్ధమ్మ నీ అంగం లోపల అక్కడ రాయి భూతాన్ని దయ్యాన్ని భూతాన్ని ఇడిస నాకిట తెలవాలి ఓ సంగమేశ్వర. రెండు నయనాలు మూసుకుంటే కలియోగం అంతా పోతుంది. నా అంగం లోపల ఏమేస్తావు నాకిట తెలవాలంటే నీ నాలుక మీద పండేసినప్పుడే నా నాగ రుసులు వస్తే పండుని మింగో. నీ నాలుక మీద పండే షటాకు చేదు కొడితే మళ్ళా నా మీద పడించే బాలా భూపాల సిద్ధమ్మ. పెద్ద మంచిగా అక్కడ సంగమయ్యా నాలుగు మీద పండేస్తే నా నాక రుసులు పుడితే నువ్వు మింగమన్నాడు, లేకుండా నా మీద వడవంశం అంటున్నాడు. ఏం రా చూస్తా తప్పకుండా ఈ యొక్క పండు నేను ఆరగిస్తానని చెప్పి మహారాజు మహారాజు హర హర మహాదేవ శివ శంభలింగ శివ శంభలింగ శంకర నిదాయం. ఎక్కడ ఉన్నావు నీ దగ్గరున్నారు దేవి రెండు ప్రాణాలు శుద్ధిన బాటేనా, రెండు హస్తాలు దేవి వెనక గుంజేనా, రెండు నైనారు మూసేనా అంగము అంగం దాపేనా. రాజా మహారాజా ఏలంగ్ మహారాజా రాజా మహారాజా ఏలంగ్ మహారాజా ఏలంగ్ మహారాజా ఏతురు దైవమా అందర వనమూల నారామ తెలుకోరా కూర్చున్న వనమూల కుద్రామ తెలుకోరా హంసైన అడగాల సిలికాయ పలుకురా సంకాజోరేరా అస్తం పెట్టేరా పరమాన తీసే అమ్మవారు అంగంలో పలమల చేసే నా మీదాక నడిచిపాయే బగ్గున మండేనా చెక్కున మెరిసేనా బగ్గున మండేనా చెక్కున మెరిసేనా దేవల సంగము దేవాలోకము దేవాలోకము దేవుడు ఆయనా ఆ దేవిని సంగతి ఇక్కడ ఉండాలి మహారాజా. భూపాల సిద్ధమ్మ రెండు ప్రాదాలు ఒక దగ్గర పెట్టింది, రెండు వస్తాలు వెనుక గుంజి పట్టింది, రెండు నయనాలు మూసింది అని అంగం చాపింది. అంగం లోపల శివ సంగమయ్యా రాజాతి మహారాజా ఏలకు మహారాజా ఏతురు దైవం అని చెప్పి నందన వనముల నారామజిలు కోలే కూర్చున్న వనముల కుత్రామజిలు కోలే హంసైన అడకలు సిలికై పలుకులు అని చెప్పి సంగదురస్తం పెట్టిండు. పండు తీసుండు భూపాల సిద్ధమ్మ అంగం లోపల ఫలమేసిండు. భూపాల సిద్ధమ్మ నాలుగు మీద పండయ్యంగానే నానాగ రుసులు పుట్టుకొచ్చినాయి. భూపాల సిద్ధమ్మ పండుని వెంగింది దైవమా ఓ రామా. భూపాల సిద్ధమ్మ పండుని వెంగంగానే పరమాత్ముడు శివ జంగమయ్య బగ్గు బగ్గున మండిండు చక్కున వెర్చుండు. దేవాల జంగమయ్య దేవలోకం వెళ్ళిపోయిండు దైవమా.
జంగమయ్యో జంగమయ్య సంగతి అక్కడ ఉండని దైవమా ఓ రామా ఇక్కడ భూపాల సిద్ధమ్మ సంగతి మరి ఎట్లా ఉన్నదమ్మా అమ్మలారో దైవమా 60 ఏళ్ళ పెద్ద మనిషికి అక్కడ ఇప్పటి వారికేమో సంవత్సరాల మీద నెలల మీద పుత్ర సంతానం ఏర్పడుతున్నాయి. అప్పటి వారికేమో 9 గడియల్లా మరి అక్కడ పుత్ర సంతానం ఏర్పడుతున్నదైనా 3 ఏసి మొల్లల్లా దేవా రామ రామ 3 ఏసి మొల్లల్లా దేవా రామ రామ మరి 9 గడి ఎల్లానమ్మో రామ రామ మరి 60 ఏళ్ళ పెద్ద మనిషికి రామ రామ సత్యాన బాబాలాగుంటే రామ రామ 3 మల్లెల 9 గడియలమ్మ పార 3 గడియ లోపల 60 ఏళ్ళ గడిచి పెద్ద మనిషికైనా సాక్షాన ఇక్కడ గడవండి వెనుక బాల పుట్టిందైనా మరి బాల సంగతి ఇక్కడ ఉండని రామ రామ కంచి కంచి అంటే కొంచెం రేదు కంచి మీద కాలు పెడతా ముంచు మోతలు మోగుతున్నది కంచి వేరు రాదు మరమించగలిగి ఉన్నారైనా భూపాల సిద్ధమ్మ భార్య ఎండుగురు రావణ సిద్ధుడు రావణ సిద్ధమ్మ వారికి మేనమామలు కవరోజు మరుడు నవనాడు సిద్ధులైనా వాళ్ళు నాగా బొయ్యాలు పంజీలు సాల్ట్ పట్టేది ఎక్కడ అటువంటి కంకడము కొంకడము అయ్యాలపురము ముసలెత్తముడియా మోసాపురం మురైనా అయ్యో పోనవారు ఎల్లుదవా రామ రామ అయ్యో రాని వారు నెల్లుదవా రామ రామ మరి 12 నెలలకైనా రామ రామ మరి పట్టణాలు వచ్చేది మందిరు ఎలాగడం మీద రామ రామ ప్రాణ బాబుడా మీద మరి 7 బంధువులు దేవా రామ రామ విరాడికి మొదలు రామ రామ దైవమా పరి విధము లోపల అక్కడ బంజీలు పోను వారలు మరి కంచి కంచి అంటే కొంచెం లేదు కంచి మీద కాలు పెడితే ముంచు మోతులు మోతాం ఆ కంచి వేరు రాదు మనం ఎంచగలిగి ఉన్నారైనా భూపాల సిద్ధమ్మ వారి ఇంటికి రావణ సిద్ధమ్మ వారికి మేనమామలు కవరోజములు నవనాడు సిద్ధులైనా నాగభయాలు వాళ్ళు సాల్ట్ పట్టేది ఎక్కడ కంకడము కొంకడము యాళ్ళపురము ముసలెత్తముడియా మోషాపురము గారిగ రేకుల సింత గన్లా పోయారు మోయారు గురు బంజీలు ఇక్కడ సాల్ట్ పట్టేది బంజీలు అక్కడ పోని వారు నెల్లు రాని వారు నెల్లు 12 నెలలకి ఇక్కడ పట్నం వచ్చేది దాని మీద అక్కడ 7 ప్రభువుల మీద 7 బంధువులు ఇక్కడ బ్యారి దిగి మొదలయ్యండు మరి బ్యాడి దిగి మొదలైతే అక్కడ వంటనక పెద్దోడు కాలింగ రాజు 6 బంజీలతో ఏమంట ఉన్నాడు తమ్ములారా మనమ ఇక్కడ పోనారు నెలైపాయ రానారు నెలైపాయ 12 నెలలకి ఇక్కడ పట్టం వచ్చేది తమ్ములారు మన యొక్క లోగిలు మరి ఎట్లా ఉన్నాయేమో కంచి వేరు పట్టం పోయి మరి మా యొక్క లోగిల కళ్ళ వారు శాపం రావరు తమ్ములారు ఎక్కడ పోతారు వాళ్ళు ఇళ్ళకు పోతారు
మరి ఇక్కడ రాని లోగిలోకి వచ్చేడు సంగతేమా మరి ఇక్కడ ఉండని మళ్ళా ఎక్కడ గడవనిక మరి మాట మాట ఎవరికి మారిమైతున్నా లోగిలలో ఉన్న ఆడి వాళ్ళకి మాట మాట మరి మారిమలుగా లింగక బస్వక రాసలింగక అందరికి పెద్దది మరి వీరకనైనా శులలారా మన యొక్క మగవాళ్ళు పోను 6 నెలలు రాను 6 నెలలు 12 నెలలకి ఇక్కడ పట్నం వస్తా ఉన్నారు మొగల గడ్డం పోదా పండే శులలారా అని చెప్పి ఆడి శ్రీకాంతలకు అప్పటికైనా ఇప్పటికైనా ఆడి పిల్లలకు కాళ్ళకు పసుపు వందనము నష్టికేమో కూక వందము శంపలకేమో గాంధము వందము కొప్పులల్లా పూరు వందనమైన కాళ్ళకు పసుపు పెట్టుకున్నారు నొష్టు కూకుమ పెట్టుకొని శంపల గంధాలు పెట్టుకొని కొప్పులల్లా మరి పూరు పెట్టుకొని బంగారి శతాని వాళ్ళు ముట్టించుకొని రామ 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 మగవాళ్ళకు ఆడి వాళ్ళు పోతున్నారమ్మా రామ రామ వాళ్ళు మగవాళ్ళు కల్లా చూసే రామ రామ రండి రండి నా ఆడి వాళ్ళు రామ రామ పోను వారు నెల్లూరేమి రామ రామ నెల్లూరేమి రామ రామ రాను వారు నెల్లూరేమ రామ రామ 12 రోజులకైనా రామ రామ నమంపతి పార్వతీపతి రాయల్ పాతాల గంగ భవాని మాతాకి జై జై చూలగంటి మల్లన్నకి అరే మా యొక్క గ్రామం లోపల ఉన్న కురుమాకులకు మా యొక్క ముఖ్య గమనిక మఠము లోపలికి భ్రమరాంబిక మరి మల్లికార్జున స్వామి మఠం లోపలికి వస్తున్నాడు కాబట్టి గ్రామం లోపల చిన్నలు పెద్దలు కానీ కురుమాకులను కానీ వచ్చి కళ్యాణంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. పార్వతీ భద్రాయల్ పర్వతాల మలయాగల్ గోరియే నీలమణి పారమణి గంగా మన గౌతమని ఆది నారాయణ అల్లవా దుర్వ కల్లు కోడికే పర్వతాల మల్లన్నాగల్ నీలమణి పారమణి గంగ గౌతమని ఆదివానాయ అల్లమాటకు పార్వతీ చూలకంటి మల్లన్నాగల్ ఆటాల గంగ భవానికల శ్రీశైల మల్లన్నాగల్ పర్వతాల రామ దైవమా
అక్కడ అన్నాడు దినవందైనా ఏడుగురు బామలు లింగాక బస్వక రాసలింగాక అందరికి పెద్దది మరి వీరక్కనైనా చెల్లులారా బొంగో చెల్లులారా మగవాళ్ళ కట్టం పోదా పడ్డవో చెల్లులారా అని చెప్పి బంగారు శాతాన్ని వాళ్ళు ముట్టించుకొని అక్కడ జాలి చెంపుతోని ఉత్కాలు తీసుకొని మగవాళ్ళ కట్టం వస్తూ ఉన్నారు మగవాళ్ళు రాకడు ఆడివాళ్ళు కళ్ళవారు ఆడివాళ్ళు రాకడు అక్కడ మగవాళ్ళు కళ్ళవారు కళ్ళవారు సంగతి అంతటి మాత్రం లోపల అక్కడ లోగిల క్యావునా బాల క్యావరీలుతున్నది క్యావరీల శబ్దము మరి మగవాళ్ళు షోల వారు విన్నారు బామలాలో ఆడివాళ్ళారు పోను వారు నెల్లైపాయి రానారు నెల్లైపాయి 12 నెలలకు ఇక్కడ ఆడివాళ్ళారు రోగుల కోసమేవో ఆడివాళ్ళారు ఎవరికి సంతానమాయే రామ రామ ఎవరికి సంతానమాయే రామ రామ రండి రోజు నా తమ్ముల రామ రామ పొనకు 6 నెలలు రామ రామ 6 నెలలు తమ్మి రామ రామ రానికి 6 నెలలు రామ రామ రానికి 6 నెలలు రామ రామ మన కలియేడులో ఇల్ల తమ్మి రామ రామ కలియేడులో ఇల్ల తమ్మి రామ రామ అడవిలో రంతులమ్మ రామ రామ అడవిలో రంతులమ్మ రామ రామ సంతు ఎక్కడ కలిగే తమ్మి రామ రామ రండి రోజు నా తమ్ముల రామ రామ మగవాళ్ళ ఎవరికి సంతానమాయో ఆడివాళ్ళ అంటే అయ్యో మగవాళ్ళారా మాకు సంతానం లేదు మాకు సంతానం లేదు మాకు సంతానం లేదు మగలకి బండలారనేమన్నమేమన్నమయ్యో మగవాళ్ళ మీ కన్న తల్లి భూపాల సిద్ధమ్మకైనా 60 ఏళ్ళ గడిచి పెద్ద మనిషికి అక్కడ సాక్షి అన్న బాల పుట్టిందయ్యా ఓ మగవాళ్ళారా తమ్ములారా ఒరే తమ్ములారా అన్నయ్య మరి అక్కడ సాలు లేని మూల కలవదు ఇతులేంది పంట పోదు అక్కడ కడవనికి ఆగుడమ్మా ఎందుకు అల్లరి చేస్తున్నారు మీరు బియ్యం తీసుకొని వచ్చి ఇక్కడ అల్లరి ఎందుకు చేస్తున్నారు అక్కడ కడవనికి తమ్ములారా సాలు లేదు మూల ఎట్లా కలిసింది ఇతులేంది పంట ఎట్లా వండింది మరికి తిన్నే పుట్టినా మన గండాను పుట్టినా మన పట్నం గండాను పుట్టినా మన బిరాడి గండాను పుట్టినా ఎవరి గండాను ఆ యొక్క బాలు పుట్టిందేమో బ్రహ్మాండ లోకం పై బ్రాహ్మణం తోలుకోన వస్తే పిల్ల జన్మ నామడుకు దాపుంటు రాబరే తమ్ములారా రామ 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 వాళ్ళు వారు గురునా రామ రామ తీసుకురారా వాళ్ళు కమ్మండానే లోకమో రామ రామ వాళ్ళు బంజులు పోతా ఉన్నారు రామ రామ ఈ మాట మాటవో దేవి రామ రామ ఆ దేవినికి ఓ మాలిగాయే రామ రామ మాలిగాయే రామ రామ దైవమా నాడుకున మందు బంజీలు బ్రహ్మాండ లోకం పోయి బ్రాహ్మణ ఎందోలుకొస్తామని పోతే మాట 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 అక్కడ సాంబశివుని మాలిమైపోయా ఏమరా పిల్లనిచ్చిన బ్రాహ్మణ్ నేనే వేరే బ్రాహ్మడు ఆయన అంటే పిల్ల జనం అంత తప్ప చెప్తాడు నేనే బ్రాహ్మణ వేషం కట్టుకొని బంజీల కడ్డం పోతానని చెప్పి పరమాత్ముడు అక్కడ రూపుల పడ మారి రుద్రాది వేషం కట్టుకున్నాడు అక్కడ శివసంగమయ్యా ఏ విధంతో పోతున్నాడు ఓహో దైవమా పరమాత్ముడు అక్కడ రూపుల పడ రుద్రాది వేషం కట్టుకున్నాడు అక్కడ పరమాత్ముడు అక్కడ ఊతకోల కట్టె తీసుకున్నాడు మన పంచభుజాన్ని వేసుకొని 7,000 జంద్రం వేసుకొని అస్తమాల కట్ట అస్తం అందు పట్టుకొని అడుగుపోయిన తపాలు తీసుకున్నాడు బంగారు నాగబెత్త మస్తాన పట్టుకొని గురువు తీసుకుంటే పైడి తంగళ్ళ గడ్డకెళ్ళి బంజీలకు ఏ విధంగా వస్తున్నాడమ్మా వస్తున్నాడు బ్రాహ్మణుడు వస్తున్నాడు
నిసుదినము కౌసుదినము మేము ఎంకడి చారులాము అరే నిసుదినము కౌసుదినము మేము ఎంకడి చారులాము మేక తలకాయ కూర ఎండికాయ తప్పుడాము మరవకుంట తింటమేమి మల్ల మల్ల వస్తమేమి వస్తున్నాడు వస్తున్నాడు పేద బ్రాహ్మడు వస్తున్నాడు పేద బ్రాహ్మడు వస్తున్నాడు వస్తున్నాడు పేద బ్రాహ్మడు వస్తున్నాడు పేద బ్రాహ్మడు వస్తున్నాడు కల్లుదాగం సారదాగం మేము శాచ బ్రాహ్మణాము కల్లుదాగం సారదాగం మేము శాచ బ్రాహ్మణాము కల్లు లొట్టు తెచ్చుకొని దేవుని ఇంట్లో పెట్టుకొని 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 దేవుని ఇంట్లో పట్టుకొని చెప్పులతోని పట్టుకొని వస్తున్నాడు పేద బ్రాహ్మడు వస్తున్నాడు పేద బ్రాహ్మడు వస్తున్నాడు హరినారాయణ హరి గోవిందం హరినారాయణ హరి గోవిందం హరినారాయణ హరి గోవిందం రక్త పింజర హరినారాయణ హరి గోవిందం భజనారాయణ హరి గోవిందం నారాయణం గోవిందం నారాయణం నారాయణం గోవిందం భజనారాయణం దండములు గోవిందం భజనారాయణం గోవిందం దండం పంతులు పోడముండ కొడుక ముంగడ చూస్తే అంతే ఉన్నది నీ చెవులనే దెంగదు నీ కళ్ళు చెవులు నీ ముక్కు నీ నోరు అన్ని వెనకనే ఉన్నట్టున్నాయి నీ చెవులనే దెంగదు ఏమన్నది ఎంత మున్నుటికి తెచ్చినావు అయితే మరి ఎక్కడ పోతున్నావు బూదునూరు పోతున్నా పుణ్యమైతున్నది ఆడికెళ్ళి ఎక్కడ పోతున్నావు అంటే రాసపల్లికి పోతున్నా రంగం అవుతున్నది ఆడికెళ్ళి ఏడికి పోతున్నావు అంటే బారపల్లికి పోతున్నా ఆడ పండుగ అవుతున్నది అయితే పంతులు ఉన్నవాడు ఒకడు 3 దిక్కులు ఎక్కడ పోతావు అంటే రే గాడిది కొడుక ఎల్లుండి పొద్దుగాల లేస్తా రేపు పొద్దుగాల లేస్తా కొంతమంది అక్కడ పోతా కొంతమందిని అక్కడ తోలుతా కొంతమందిని ఇక్కడ తోలుతా అయితే ఎక్కడ ఆనందరించక ఇక్కడ జూలపు కంటి మళ్ళీ అక్కడ గీకిల్లా ఉంటాడు మీరు మేము 6 బంజీలం పంతులు నీ చెవేడు సరిగా చూపెట్టు 60 ఏళ్ళ ఆర్తి పెద్ద మంచిని అయిపోయినా మోకాలం ముడికైనా మోసేది ఇంకైపోయినాయి దౌడలు దాడులాడుతున్నాయి అయితే చెవులు కనబడతలేవు కళ్ళు ఇనొస్తలేవు ఇవాళ ఇంట్లో రేపు అటు వాళ్ళకి అర్థమైందారా కళ్ళు కనబడతలేవు మాట తోసిపోతుంది అయితే ఏమండి మీరు మేము బంజీలం 6 బంజీలము నా లంజముండ కొడుకు ముండ కొడుక ఏం రో లంజముండ కొడుకులు అంటే మరి తీస్తే ఆడిపోతావు ఏమది మంచిగా చెప్పుర్రా ఆడిపోతావు అన్న ఏమదిరా ఈడికెళ్ళి తీస్తే ఆడిపోతావు ఈడికెళ్ళి కాదురా ఏమంటారు మీరు మేము బంజీలం అన్నాం అక్కడ వర్తమంటున్నాడు అంటే మీరా మేమే ఒంటిగా పోయి ఆడపిల్లల దగ్గర ఏమన్నా ఉంటే తవ్వేంటి చూసుకొని ఆయన గుంజుకొని బైక్ లో హోటల్ మస్తుగా పోతున్నారు బంగారం కరువు పైసలు బరక భూములు అమ్ముకుంటారు మా పైసలు ఆడి ఇంకా రాలేడు వచ్చినాక అయితే బంజీల్ శీలమంత బంజీలు శివలింగ అరళంగంత బంజీలు ఆచారులు వండుకుంటకు చెరుగుషాడకు 10 మంది నటు చేర్పు అనాది లింగము అయితే తలకి లింగము తాగేడు ముంతక లింగము సూర్యున సుందెల్కల లింగం లింగాలు మీరు దండం అన్న కాలింగరాజు మరి ఇక్కడ ఆడిపోతున్నాం ఇక్కడ బ్రహ్మాండ లోకం పోతున్నాము ముఖమైన దేవాల గుడి అడ్డం వచ్చినవు మా అన్నయ్య దోలుకొని రమ్మన్నాడు అయితే మా పెద్దల పెద్ద కంచి వేరుపట్నం ఉందంట నేను కూడా చూసి వస్తామని వస్తున్నా మరి పోదాం పండి దాపనయ్యనో దోలుకొని ఏడు మంది పంచీలైన రామ రామన్న దోలుకొని రామ
ఎక్కడ వస్తానున్నారమ్మ రామ రామ ఎక్కడ వస్తానున్నారమ్మ రామ రామ బంజులే రామ రామ 6 మంది అన్నదమ్ములు రామ రామ 6 మంది అన్నదమ్ములు రామ రామ పెద్ద మనిషి తోలుకొని రామ రామ నల్ల తోలుకొని రామ రామ ఎక్కడ వస్తానున్నారు రామ రామ ఎక్కడ వస్తానున్నారు రామ రామ వాళ్ళు కళ్యాణంలో ఇల్లకమ్మ రామ రామ కళ్యాణంలో ఇల్లకమ్మ రామ రామ వాళ్ళు చేర వచ్చి రామ రామ వాళ్ళు చేర వచ్చినారు రామ రామ రెండయ్యాన తమ్ముల రామ రామ రండి రండి నా పెద్దల రామ రామ మీ అన్న కాళింగ రాజ కర్ణుడు ఇక్కడ ఉన్నాడు దండమూల కాళింగ రాజా రామ రామ కాళింగరాజు రామ రామ దండామి గంగ రామ రామ ఆవరేలో వందామయ్య రామ రామ వంగిపోయ్యవో వందనాలు రామ రామ వంగిపోయ్యవో వందనాలు రామ రామ దాటిపోయే దండాములు రామ రామ ఆడిపోయ్యవో దండములు రామ రామ కాళింగ రాజా పంతులు దండము 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 అయితే ఇక్కడ బంగారు కుర్చీల మీద కూర్చోను పంతులు బంగారు కుర్చీలు వేస్తున్నాము కూర్చోండి ఇక్కడ కూర్చో ఎక్కడున్నాయి ఇక్కడనే కూర్చో పంతులు ఇక్కడనే కూర్చో ఈడ ఎడరా ఇగో ఏసాం చూడు బంకుల బంకుల ఏమన్నావురా ముందుగాల నువ్వు ఏమన్నా నేను పంతుల్ని ఏమన్నా అంటే ఇక అంతే అవుతుంది అరే తప్పు తప్పు ఈడ అందుకే కూర్చో. ముంబడి 3 పోయినట్టున్నాయిరా నీ అందుకే ఉంది అరేయ్! మరి ఎట్లా పోతాయి నీకు ఏమ్రా, తెలియదా నీకు? గట్ల అనబడికే పోయినాయిరా ఆ, ఏయ్, మరి. అది పోదురా కోతి బుద్ధి పోతుందారా అది పోదు, పోదు. వేసామని చెప్తున్నా మా అన్న చెప్పిన కుర్చీ వేసామని చెప్పిన కుర్చీల మీద కూర్చో పంతులు గట్లా మరి ఇప్పుడు అదన్నా ఇప్పుడు ఏంటి మీద కూర్చున్నావు అరే కుర్చీ మీద కూర్చో నువ్వు ముందుగా ఏమన్నావురా ఇగో ఈడ వేసినామా అని చెప్పిన ఇక అంటే అట్లా ఎక్కడ వస్తుంది అది ఆగనే ఈడ ఇది వేసినామంటే ఒక తీరు ఇగో అంటే ఒక తీరు ఆహా, ఇగో ఈడ ఏమరా కుర్చీ మాకు వేసినాం. శాస్త్రీకరణ అదనుకుంటావా ఈడ కుర్చీ వేసినాం పంతులుగా మా అన్న అడుగుతాను నేను చెప్పు ఓ, పంతులు కాళింగరాజా గంటలు కావన్నా నన్ను పిలిపించిన వర్తమానం ఏమదో అయితే పంతులు నిన్ను పిలిపించినటువంటి వర్తమానం ఏమంటే ఓయ్ మా ఓయ్ ఇంట్లో అంటే ఒక నీకే బాల మన- పుట్టింది ఇదా? ఓయ్ అంటాడేమే మా మా భక్తుల మాటనే ఎట్లుంటుందో ఆహా, పంతులు అయినా సరే చెప్పు మా ఇంటి లోపల ఒక బాల పుట్టింది ఆ. కితిని పుట్టినా మతిని పుట్టినా మా గండాన పుట్టినా మా పట్నం గండాన పుట్టినా మా బ్రాడి గండాన పుట్టినా మా భార్యల గండాన పుట్టినా మా రాజ్యం గండాన పుట్టినా మా దేశం గండాన వచ్చిన ఎవరి గండాన పుట్టిందో బాల బాలతో పంచంగడి జర గడియ ముహూర్తాలు చూస్తూ పిల్ల జలనామం చూస్తావు అని చెప్పి పిలిపించినాం నార్యా నారిగాడు ఎంటకే ఉన్నాడు అయితే ఆ, ఆ. ఇక్కడ పంచాంగం కట్ట ఇప్పి పంచాంగం చూడాలంటే కొన్ని వస్తువులు పడుతున్నాయి మరి సరే వస్తా ఏం కావాలనే మా దగ్గర మస్తు మంది ఉన్నారు చేస్తాకు ఇస్తారా వాళ్ళు అడితేనే ఉంటారు వాళ్ళు ఇస్తూనే ఉంటారు నువ్వు తీసుకుంటూనే ఉండాలి అరే ఓ ఇక్కడ 20 తమలపాకులు 20 తమలపాకులు తెచ్చినాం 21 ఒక్క ఒక్క అంటే ఫోకల్ నాకు ఒక్క అన్నట్టు అరే ఓడముండ కొడుకు ఏమ్రా లేదు ఒక్కలు అంటారా పంతులు ఏమ్రా దాన్ని కరెక్ట్ గా అనాలి పంతులు మరి ఇంగు ఎందుకు తింటారా మీరు ఇంతగానం ఇంగు తింటారు అరే ఏమ్రా తిన్నాంలే మావోని అన్న వాడు తింటారా మావోడు ఇంగు తింటాడు మావోడు అందుకే అన్న తినేది మేమ్రా మేము కూడా తింటాం అరే ఓ 11 నిండు పోకలు తెచ్చినా అయితే 25 ఖర్జూరాలు తెచ్చినా 5 పిల్ల కొమ్ములు 5 మంది పిల్లల తల్లి రండి అమ్మ కోడముండ కొడుకు 5 మంది పిల్ల తల్లి ఎందుకురా పిల్ల తల్లి అంటే పిల్ల పంతులు కొమ్ములు రాష్ట్రానికి కంకణాలు కట్టనీకిరా గాడి కొడుక పిల్ల కొమ్ములు అంటే పసుపు కొమ్ములు అనాలి మరి పసుపు కొమ్ములే మరి అట్లా ముందు కదా పిల్ల కొమ్ములు అంటాం పసుపు కొమ్ములు అంటాం ఎత్తిపీకే లేస్తారు అక్కడ పడతావు ఎవరు పడతారా నేను ఇగో తెచ్చినా అయితే ఇక్కడ సొక్కం 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 అంటే అవసరం దగ్గరకు అన్న అవసరం దగ్గరికి ఎందుకురా మనిషికి నెత్తికి రెండు బేడీలు ఉన్నాయి తీసిస్తాం మరి ఏంటి సొక్కం ఏంటి అంటున్నావా ఏమంటున్నావా సొక్కం పాలు రా అచ్చనమ్మల పాలు సొక్కం అచ్చనవుల పాలు లేవు అడ్డం తోట ఉన్న పాలే ఉన్నాయి పాలు ఏయ్, అచ్చనమ్మల పాలు లేవా? రేడు ఆవు పాలు ఆవు పాలు తెచ్చినాం షేర్ లీటర్ షేర్ మీద లీటర్ అంటే షేర్ నీ పాలు అర్ధ లీటరు కడగనీకేనా షేరు పాలు అందుకంటే
ఇక్కడ పంతులు పిలుస్తారు. పిలిచిండు. ఎందుకు పంతులు అంటే షేర్పాలు ఎందుకంటే పంతులు పిలుస్తారు. అవు సత్యనారాయణ అని చెప్పమంటారు. బియ్యం పోసుకోరు. నేను కూర్చోవాలి, ఆకలి అవుతుంటది. అక్కడ ఇట్లా కూర్చో పంతులని కుర్చీ షర్ర కూర్చుని పెడతారు. సగం మంత్రం తాగుతావు, సగం పాలు నువ్వు తాగుతావు. అట్లా ఆయనకి పోయారు కదరా, అట్లా అనమాట. ఆయనకి పోయారు, సగం పాలు నీ వంత అవుతాయి, సగం పాలు అట్లా అవుతాయి. ఓ ఆ పాలు ఈ పాలు ఒకటి నడిపోస్తారు. కలిపినాం కాళికాలదేవి శంభు పూజ చేయనికి శంభు పూజది కాలు ఇక నా కాలు. అరే నీ కాలం రాకు కాలన్నావు. కాళికాలదేవి శంభురా పూజ చేయడానికి. పూజ శంభా పూజ ముందుగల పూజా పునస్కారం శంభు లోపల పూజ చేసినాక రాయి శంభ అంటున్నావు. రాయి శంభ అంటివా? ఇవాళ పెట్టాం. ఆడ పెట్టిర్రా? చూడు కనిపిస్తున్నాయి. నా దగ్గర పెట్టు. నీ దగ్గరికి తెస్తున్నాం. ఆడంత గాండ్రించడం నీ చెవులిని రావు. 25 అది ఐశ్వర్య బియ్యం 25 కిలోల బస్తా మస్తుకుందిరా. ఆ బస్తా వద్దురా, లగ్గం చూడాలా. గిట్ల బోడమండ కొడుక బండి మీద వేసుకొని చక్కగా ఇంటికి పోయి ఇందాక తెలియదు అది. నాకెందుకురా గట్టిగా అంటారు. 31 నిమ్మకాయ. పంతులు మీరు పంతులు, మీకు నిమ్మకాయలు ఎందుకు? మందరే చెప్పొద్దురా, సప్పుడా తెచ్చేయాలి. నాకే సాడి చెప్పరు ఆబరా అంజిగా. అయితే నిమ్మకాయలు ఎందుకంటే పంతులు నీకెందుకు నిమ్మకాయలు అంటే దేవుని లగ్గం చేస్తా, దేవుని లగ్గం చేయడానికి పుణ్యవసం చేయొస్తా, చేస్తావు. ఇంటి లగ్గం చేయొస్తా, పెళ్లిళ్ళు చేయొస్తా, చేస్తావు. ఇంటి లోపల సత్యనారాయణ వ్రతం జరిపిస్తావు. జరిపిస్తే వాళ్ళకు ఇంటి లోపల ఒక సంటి పిల్లలు వస్తారు. పంతులు అయితే పంతులు నా పిల్లకు తొక్కుడైన పంతులు ఏం చేయాలి అంటారు, నన్ను అడుగుతారు. అయితే నా జోళ్ళకి వెళ్ళి సపడా తీస్తా, జోళ్ళకి వెళ్ళి నిమ్మకాయ తీస్తా, మంత్రం ఇస్తా. అయితే ఈ మంత్రం అయితే ఆ మంత్రం అవుతుంది. ఇంట్లో దెంగుతావు, పైసలు అండ దెంగుతావు నువ్వు. అరే పైసలు నాకెందుకు రా, మంత్రం వేస్తే. వాళ్ళు మస్తుగా తీసుకున్నాం కానీ అందుకే మొత్తం గుత్తలేక మాట్లాడుకొని సామాన్ అంతా తెచ్చుకొని నీకే అప్ప చెప్తారు. ఇంటి లగ్గం గాని పుణ్యదానం గాని అన్ని వేసుకొచ్చుకొని అవి మళ్ళీ నీకే పెడతారు కదరా, నీ ఇంట్లోకే పోతాయిగా. హైలైట్ దొరకాయి, మళ్ళీ హైలైట్ దొరకాయి, ఆటో దొరకాయి వేసుకోరానికే. మళ్ళీ అందు కూర్చొని ముందే తెచ్చినాం. సరిగా చదువురా. పంచాంగం చూడాలి కొడుక. మీ అత్త బర్రె పడ్డ మీ మామ దున్నపోతు. ఏం చూస్తున్నావు? కంపమీకెళ్ళి పడుతుందంటే మరి కొడుక మరి కంపమీ ఉచ్చవసుకుంటావు. బ్రాహ్మణ్ ఇట్లా అంటే మీకు న్యాయం కాదు, పుణ్యం కాదు. అంటే మా అత్త భార్య పడ్డ, మా అత్త భార్య పడ్డ అయితే మా మామ దున్నపోతా. నాకు ఎన్ని రాలేదు సరిగా మరి, అందుకే మా అత్త భార్య పడ్డ ఎట్లా, మా మామ దున్నపోతే ఎట్లా అంటే చెప్పు. గిట్టిలో ఇట్లనే దేవుని లగ్గాలు వచ్చిన, ఇంటికి పుణ్యవచనాలు చేసిన, పెళ్లిళ్ళు చేసిన, సత్యనారాయణ వ్రతాలు జరిపించిన, ఇంటి లోపల గురు ప్రవేశం చేసిన, బాయికి బలాలు చెప్పిన, ఇంటికి ముహూర్తాలు చెప్పిన. అంటే మా అత్తగారికి చెప్పినవా? మా అత్తగారికి తాకే పోయి నువ్వు ఎప్పుడు సంది అలవాటైనా కొడుకను కానీ చెప్పేది. అయితే ఏమయ్యా పంతులకు ఆవుదానం గోదానం సువర్ణ దానం అంటే సువర్ణం అనగా బంగారం, ఆవుదానం గోదానం ఏం లేదు అంటే పంతులు నా దగ్గర ఏం లేదు కానీ దున్నపోతు దుడ్డు కొట్టుకుపో అన్నారు. మీ మామ దున్నపోతు అని పడ్డది. మా మామ దున్నపోతు, మా అత్తనేమో భార్య పడ్డ. అవురా, అందుకే దాకా వస్తున్నావు కొడుకను. ఎప్పుడు పడితే నీకు పోలేడు. చదువు. అయితే మీ అత్త సాడు మామనామన మామని అడిగితే మా దగ్గర ఏం లేదు పంతులు భయపడిన కొడుకు పంట మీ అత్తతో భయపడని పడ్డది. కొట్టేసిన పుత్రం లాభం సిత్తా సాతి మొగ పుబ్బ ఉత్తరాస్తమైపోద్ది ఇంట్లో రేపు మంట్ల కొడక బొచ్చు ముండ కొడక ఇవాళ ఇంట్లో రేపు మంటలు ఎవరు రా ఇంట్లో మంటల. మోటు పురాణం తెద్దు ప్రసాదం. అందుకే మరి ఏమది నీకు మాకు తెలియకనే అడుగుతున్నాం. వచ్చినప్పుడు ఏమని తెచ్చిన వారా నువ్వు? ఏం చేయాలి? పోయినాడు ఏమన్నా కట్టకపోతే కట్టకపోను. మిద్దెలు మేడలు పైసా పొలం సంపాదించినావు. ఏది కట్టకపోను? ఏమొస్తుందిరా? రేపు నువ్వే కట్టకపోతే మంచిది. ఎల్లుండి నీకే కట్టిస్తాం కదరా. చెడ్డది మంచిది, కీర్తి కీర్తి అనగా చెడ్డది మంచిది. అవు మంచోడు చెడ్డోడు రెండే కదా. కుంభమేఘం కర్కాటకం కొన్ని అతలా ఇచ్చా పెట్ట. ఏం పంతులు మరి చూడు మరి మక్రమట్టినవా పంతులు? మక్రమనంగా ముసలు, కుంభమనం కడవ, తాస్వనంగా తక్కడ, మత్స్యమనంగా చేప, పురుషోమనంగా ఎద్దు, కన్యానంగా సిరి, మాతనంగా తల్లి,
జనకుడానికి తండ్రి, కూతురు అనగా బిడ్డే, అంకుల్ అనగా మామ, ఆంటీ అనగా అత్తమ్మ, మాతామి అనగా నాయనమ్మ, కర్కాటకమంగా ఎండికాయ. ఇవి కుంభరాశుల పేర్లు. ఇనవరా ఒక పంచవాడ. ఈ పిల్ల సత్యాన పుట్టింది, సత్యవరకు రాలది, వరాన పుట్టింది, వరొక మాట ఉన్నది. భాగ్యమాన్ని ఇంట్లో పుట్టింది, భార్యపురం తీసేసుకోవద్దు. ఈ పిల్ల పెరిగిన కొద్దిని ఇల్లు ఇంకా పెరుగుతుంది. ఈ పిల్లకు 12 పేర్లు ఉన్నాయిరా ఒక పంచవాడ. ఏమేం పేరు అంటే శేషవేషమమ్మ, శంకర పర్వతమ్మ, మనిషి వేషమమ్మ, మానికి హరిదేవి, బొమ్మతవదరాని వృక్షము, సిల్కర సిద్ధాక్షము, పలకల పరదాక్షము. పెరిగింది తెలివైన సుందరి, పాలదాయి పెరిగింది పాలాప పొడవమ్మ. ఈ పిల్ల ఒకరింటికి ఇచ్చేటి పాల కాదు, పిల్లవరిన కొద్దిని ఇల్లు ఇంకా అడుగుదని చెప్పిండు. భాగ్యమాన్ని ఇంట్లో పుట్టింది, భార్యపురు అని తీసేసుకోవద్దన్నాడు. బగ్గునమంటే దేవుడేమో, బగ్గునమంటే దేవుడేమో, బగ్గునమంటే దేవుడేమో, బగ్గునమంటే దేవుడేమో, చెక్కున మెరిసే దేవుడేమో, చెక్కునమంటే దేవుడేమో, ఈలోకెళ్ళి దేవుడేమో, ఈలోకెళ్ళి దేవుడేమో, వాదొక మెల్లి పాయనేమో, దేవుని సంగతి దేవదేవా, దేవుని సంగతి దేవదేవా, ఇక్కడ ఉండని దేవదేవా, ఇక్కడ ఉండని దేవదేవా, పందిర సంగతి దేవదేవా, పందిర పట్టం దేవదేవా, మరి ఎట్లా ఉన్నది దేవదేవా, పందిర పట్టం దేవదేవా. పిల్లవాళ్ళ వస్త్రాలు చెప్పిండు, భద్రమని చక్రం మెచ్చిండు, ఈ లోకంకి వెళ్ళి ఆ లోకం వెళ్ళిపోయిండు. దేవుని సంగతి ఏమో అక్కడ ఉండని, పందిర సంగతి మరి ఎట్లా ఉన్నదమ్మా. దైవమా బంజీలు అక్కడ వండి అనగా 7 బంజీలు ఏమనుకున్నారు? తమ్ములారా వాడు పుట్టి నింపుకోయే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇంటికి నిద్ర అయితే వాని కంట ప్రబోధనం అవుతుంది, దుకాణానికి నిద్ర అయితే వాని దుఃఖం పెరుగుతున్నది. బ్రాహ్మణుడు చెప్పిన మాట మనం ఒక్క నాట పట్టొద్దు. సక్షాన పుట్టిన పిల్ల సక్షాన పెరగాలి, వరాన పెట్టిన పిల్ల వరాన పెరగాలి, వద్దు పిల్ల బతకవద్దు అని చెప్పి మరి 7 బంజులు మరి తల్లి సంఖ్యలకి 3 రోజుల భారణ గుంజుకున్నారు. రామ 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 7 బంజులు దేవదేవ 3 రోజుల బాలను దేవదేవ బాలం తీసుకున్న దేవు సముద్రాల ఒడ్డుకొచ్చిరేము ఒంటి తమ్మమ్మ మారు మీద దేవదేవ మంగళ కత్తుల మాదేవు మాలే గట్టి బంజీలు అర్చే వందం దేవదేవ పీఠే దేవదేవ లాభం చేసి 3 రోజుల బాను బంజులు వచ్చిన బంజీలు ఇళ్ళకి వచ్చిన బంజీలు అక్కడ తల్లి సంగడికి వెళ్ళి 3 రోజుల బాలను గుంజుకున్నారు 7 బంజీలు. 7 సముద్రాల ఒడ్డుకొచ్చిరమ్మా. సముద్రాల ఒడ్డుకొచ్చి వండుతమ్మ మాలగట్టు మాల మీద మంగళ గతుల గౌశం దిగేసిరు. మందం కుర్చిపీట దాపరం చేసి 3 రోజుల బాలంగిరి ఇళ్ళకి వచ్చిరమ్మా. అక్కడ సంగతి అక్కడ ఉండంగా మరి అక్కడ ఆ యొక్క కటబండి కనుక ఎండుకున్న కైలాసం మీద జన్మించిన వాళ్ళు 11 కోట్ల మంది. మరి అక్కడ సంగతి ఏమో బాల సంగతి అక్కడ ఉండని, బంజీల సంగతి ఏమో మరి ఇక్కడ ఉండని. శివపీఠ మీద అక్కడ విశ్వవరాన్ని దంచమాలి 11 కోట్ల మంది, బ్రహ్మవరాన్ని దంచమాలి 11 కోట్ల మంది. 3 11 అక్కడ 33 కోట్ల దేవాన దేవతలైన దేవానవో దేవతూరు రామ రామ దేవానవో దేవతూరు రామ రామ దేవరగానాథులైన రామ రామ మరి అందమైన దేవతూరు రామ రామ అక్కడ అక్షయాల మీద వాడే రామ రామ ఆ బృందమైన దేవతూరు రామ రామ ఉన్నారాతాల మీద రామ రామ ఆ దేవతూలు వడ్డరిగా రామ రామ
దేవానువ దేవతూరు రామ రామ దేవరగా నాదులైన రామ రామ అడవిగా రెండమూరా రామ రామ సుఖమన మరగాలు ఎన్ని ఓ దేవుడా సుఖమన మరగాలు ఎన్ని రామ రామ అల్లవారు దూతమాని రామ రామ అక్కడ కలియోగ మేరుదాము రామ రామ అను దేవాను ఓ దేవతూరు రామ రామ కైరాదారు దేవా రామ రామ రాతాడు కట్టుకోని రామ రామ నడిపిగా రండమేణు రామ రామ దేవతూరు వచ్చినారు రామ రామ మరి రెండు గమల పొద్దుకైనా రామ రామ దైవమా అక్కడ అన్నాడు దినమందైనా దేవాన దేవుడైన దేవరగా నాదు నీలపని బాలిమని గంగామని గౌతమ్ని ఆదు నారాయణ గల్లమాది ప్రభైన మరి 311 కోట్లు అక్కడ అటువంటి 33 కోట్ల దేవాన దేవుడైన అడవి ఆరణ్యములో బలగమలాల అక్కడ అటువంటి కింద వారి చీమక మీద వారి పక్షికి 84 లక్షల జీవజంతుల కన్న మారు పెట్టే దాతగతి పోల శంకరుడైన చెట్లకు నీళ్లు చేది పోషవారు గతి పోల శంకరుడైన మరి జాతుల కన్ను మారం పెట్టే దాత గతి పోల శంకరుడు అక్కడ స్త్రీల గర్భంలో శిశుల మోపేవాడు గతి పోల శంకరుడైన మరి అడవి ఆరణం లోపల అక్కడ సుఖమన్న మృగాలు ఎన్నున్నాయో దుఃఖమన్న మృగాలు ఎన్నున్నాయో కల్లవారు కలియోగమే వెళ్తానని చెప్పి లెక్కైరా తారుగట్టుకోని అడవి ఆరణం అక్కడ దేవతలు జారవచ్చినారు జారవచ్చి అడవి ఆరణం లోపల దైవమా వంగమరారు సుఖమన్న మరుగారును దుఃఖమన్న మరుగాలు కల్లవారు దృష్టి అప్పటికైనా ఇప్పటికైనా రాజులకి మర్రడం చింత పెద్దలకు ఎల్ల కాలం లోపల మోక్షంబు చింత వాళ్ళకి ఎల్ల కాలం లోపల అక్కడ వంటి గనక భోజనం చింతనైనా దేవతలకు అప్పటికైనా ఇప్పటికైనా స్థానం లేని జపము లేదు జపం లేని అక్కడ అటువంటి కనుక మరి స్థానము లేదు మరి యంత్రము కావాలి యంత్రాన్ని దగ్గర అటువంటి కనుక మరి మంత్రం ఉండాలి మంత్రానికి దగ్గర అటువంటి కనుక మరి యంత్రం ఉండాలి మరి 2 దామ్ర పొద్దుకు అక్కడ అటువంటి కనుక దేవాని దేవతలు సముద్రాలు వేగమందు జారవచ్చుండు సముద్రాలు వేగమందు జారవచ్చు హరి కీర్తనలు హరి భజనలు చేసుకుంటా స్థానాలు చెప్పాలి దేవాని దేవతలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు పార్వత్యం అక్కడ గారే పరమాత్మ తెలియదు శివుని మాయ పార్వత్యం అక్కడ గారే పరమాత్మ తెలియదు శివుని మాయ గవ్వకు శంకుకు మన మోక్షానికి గవ్వకు శంకుకు మన మోక్షానికి గవ్వకు శంకుకు మన మోక్షానికి తలుపు కలిపి నేను పోతున్నా పార్వత్యం అక్కడ గారే పరమాత్మ తెలియదు గురుని మాయ తెలియదు చెరుకు బాలకు మన బెల్లానికి చెరుకు బాలకు మన బెల్లానికి చెరుకు బాలకు మన బెల్లానికి తీపి కలిపి నేను పోతున్నా పార్వత్యం అక్కడ గానే పరమాత్మ అది శివుని మాయ కోడికి నెమ్మరికి మరికోగీలకు కోడికి నెమ్మరికి మరికోగీలకు కోడికి నెమ్మరికి మరికోగీలకు స్థలం కలిపి నేను పోతున్నా ఆరవత్యం అక్కడ గానే పరమాత్మ అది గురుని మాయ ఈదుకు దాడికి మరగందాయి ఈదుకు దాడికి మరగందాయి ఈదుకు దాడికి మరగందాయి నెసరు కలిపి నేను పోతున్నా హారవత్యం అక్కడ హరి పరమాత్మ అది గురుని మాయ
పశువుల తల్లికి పశువాలంతకు పశువుల తల్లికి పశువాలంతకు పశువుల తల్లికి పశువాలంతకు ఓళ్ళు కలిపి నేను పోతున్నా గారి పరమాత్మ అదే శివుని మాయో శంభో పతి పార్వతి హరా 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 దేవాను దేవదూరు రామారామ మాడుతున్నారు గో రామారామ జపము చేస్తామున్నారు గో రామారామ సాల సముద్రాలు వేగమందు రామారామ సముద్రాలు వేగమందు రామారామ బాల దూపలాగు యోగలేక రామారామ బాల దాములాగు యోగలేక రామారామ యావ క్యావన బాల నైను రామ రామ చావరీరుతున్నదమ్మ రామ రామ చావరేలు శతమచ్చి రామ రామ ఎవరి శుభరాన పడ్డది గో రామ రామ దైవమా అక్కడ అన్నాడు దినమందైనా అమరాలో అమరాలో తలులారా అక్కడ అటువంటి వెనక హరి కీర్తను హరి భజను దేవాన దేవతలు చేస్తూ ఉండంగా మరి అక్కడ అటువంటి వెనక బాల దూపల కేగలేక దాముల కేగలేక క్యావు క్యావున క్యావు క్యావడం అక్కడ బాల క్యావరీలుతున్నది క్యావరీల శబ్దం వచ్చింది ఎవరి శవులోపలడు బాయ శవులోపల మరి అక్కడ అక్కడ బాల శబ్దం పెడుతున్నది అమరారు కైలాసపతి గతి పోలు శంకరుడు మనుషులో మరేమనుకుంటున్నాడు అమరారు దేవతలారు 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 ఆరు ఓట్ల అయ్యలారు అయ్యలారు ఇక్కడ ఒక్క మృగమల పోసం ఉన్నది మీకన్నా వినబడ్డదా దేవతలారు దేవతలారు మాకినవలేదు ఓ 3 కోట్ల మనులారు ఇక్కడ ఒక మృగమల పోస్త ఉన్నది మీకన్నా వినబడుతున్నదా దేవతలారు దేవతలారు మాకినవలేదు దేవతలారు ఇక్కడ ఒక మృగమల పోస్త ఉన్నది మీకన్నా వినబడదా దేవతలారు దేవతలారు నీరమని పాలమని గంగామని గౌతమని ఆది నారాయణ గల్లమాది ప్రభ ఇక్కడ ఒక మృగమల పోస ఉన్నది దేవతలారు దేవతలారు మరి ఇక్కడ అక్కడ మీకన్నా వినవలరా దేవతలారు దేవతలారు మాకినవలేదు 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 అని చెప్పి రాజాగరాజులను బట్టి దేవాని దేవతలను బట్టి అమ్మలాలంగా అప్పటికైనా ఇప్పటికైనా దేశమే లేదు దేవునికి ఏ కుదం కానీ దేశానికి ఏం కుదం లేదు మరి ఊరు లోపల ఉన్న పెద్ద మనుషులకి ఏ కుదం కానీ ఊళ్ళున్న వారికి మరి ఎవరికి ఏం కుదం లేదు ఇంటి లోపల పెద్దానం చేసే పెద్ద మనిషికి ఏ కుదం కానీ ఇంట్లున్న వారికి ఎవరికి ఏం కుదం లేదు 30 కోట్ల ముళ్ళల్లా 6 కోట్ల వేలల్లా 70 కోట్ల దేవతలల్లనైనా ఎండుకొండ కైలాసపతి అతి పౌర శంకరునికి శివునికి కనుక కుదమున్నాడంట దేవతలారు దేవతలారు ఓ దేవతలారా ఇక్కడ హరి కీర్తనలు గరి భజనలు మారుకుండి మీరు హరి కీర్తనలు గరి భజనలు చేయండి ఎండుకొండ కైలాసం ఉంది మీరు వెళ్ళిపోండి మళ్ళీ ఎవరేళ్ళు రాపారు మీరు మళ్ళీ వాళ్ళు మరి చెప్పిండి అయినా బాలవాళ్ళకు పోతారని బాలల కల్లవారు చూస్తా ఎక్కడి మృగమా యాడి మృగం నేను కల్లవారు చూస్తా అని చెప్పి భగవంతుడు పరిముఖను నవ్వుకోలేడు బంగారు ప్రాకులు ప్రాధానికి వేసిన బంగారు శ్రీ నాగబెత్తమాస్తా మంద పట్టుకోని పిల్లను మారుకు చూడాలేనా పిల్లను మారుకు చూడాలేనా బాలనమైతే దేవుడు కళ్ళాను చూసేనా దేవుడు కళ్ళాను చూసే దేవుడు బాలనమైతే దేవుడు కళ్ళాను చూసేనా
వీని అక్క చిన్నీరా గోలుకొండారా ఉల్లిన గడ్డంతా బంజోడు ఉంటేనా ఊరికి వెయితేనా మొప్పులు కలిగేనా ఊరికి వెయితేనా బతులు కలిగేనా వీడి అక్క చిన్నీరా గోలుకొండారా అక్క చిన్నీరా గోలుకొండారా ఉల్లిన గడ్డంతా బంజోడు ఉంటేనా మరి ఊరికి వెయితే మరి ముప్పులు కలిగేనా పగని వరమేచి తందారు దినమాచే మరి ఈత సంతాం దేవి శ్రీమండేనా తాటా సంతాం దేవుడు తా శ్రీమండేనా ఎత్తు చిన్నారి ఎత్తం పెద్దారి 12 పదమారు వృక్షము కలుగాని ఎండిది గోటాం బడి గోటాం ధారణ వేటే మధుర మధుమ తేనవైతే దేవుడు గారసమంతు కావలి వేటే అడిగలి దేవుడు మారి ఎక్కడ దాదేనా కంచుడ పాటాము శివుడు దాదేనా కంచెడు కోటాలు దేవుడు కళ్యాణ ముక్సల సుదోరణాలు కంచెన ఉన్నాడు ఎండి సేరళ్ళు బంగారు తలుపూరు కంచి పరమాటి భాగం వచ్చేనా లక్ష్మీ దేవత బిడ్డలారా ధాన్యం లక్ష్మి దారిద్రం లక్ష్మి పందరు అయితే నా గుడలు ఉన్నావో నడలు ఉన్నావో గోబలు ఉన్నావో గోబులు పుట్టిన పిండంత ఉన్నావు పిండా తీసే పట్టంత ఉన్నావు పట్టా కింది చుట్టంత ఉన్నావు సూది అందు దబ్రామందు గోనె అందు గోనె సంచి అందు ఎక్కడ ఉన్నావు నా బెడుగు రమ్మని నా బెడుగు రమ్మని దేవుడు పిలిచేనా హర మహాదేవ శివశంభులింగ మా శంకర నిదాయం దైవమాల మరి ఆడికెళ్ళి అక్కడ అటువంటి బాలల కళ్ళ బాలు చూసుకుని దేవుడు ఈ తాకి సందం ఇస్త్రమండి తాటాకి సందం తస్త్రమంటిండు అక్క చిన్న గోలుకొండ ఉల్లిగడ్డ అంతా బంజోడు ఉంటే ఊరికి 30 ఊరికి 10 కరిగానా పంచవారిలో నేను బాక్యవారు చెప్పి నేనేస్తే పరిలో పోగొట్టిన వాళ్ళు పెండల పురుగు చెప్పి వాడు తీసేసుకున్నాడా అని చెప్పి అక్కడ పరిపరి విధం లోపల పరమాత్మునైనా అక్కడ ఇత్తు చిన్నది ఇత్తనం పెద్దది 12 పడమారు క్షామగలిగి చేసు దూరం అటువంటి తేనెలకి చేసిండు ఎండిది గుట్టం పగుడి గుట్టం దారణ పెట్టిన రస్తమంతుని కావలి పెట్టిండు రస్తమంతుడు అనంగా పొల్లిగతను కావలి పెట్టిండు కొడుక గండి వేరి పక్షానంగా అనుకో దారిని వారి మరి ఆయనగానే మాడుకోక దారిని వారే అని చెప్పి గండి వేరు పక్షులను కావలి పెట్టిండమ్మా అడికెళ్ళి దేవుడు కంచి వేరు పట్టం వచ్చిండు కంచేడు కోటలని మరి కలియవారు ఎరిగిండు ముక్షారా శివదోనరాల రీతిగా కంచి పట్టం ఉన్నది ఎండి సీరలు బంగారు తలుపులు ఉన్నాయి నేను మతాన మప్పులు చేస్తా మానసికలు చేస్తానని చెప్పి అమ్మవారు లక్ష్మీదేవత బిడ్డలనైనా తనము లక్ష్మి దారిద్రం లక్ష్మి ఏ విధంగా దేవుడు పిలుస్తామన్నాడైనా లక్ష్మమ్మవారు ఇంటి లోపలికి ఎక్కడ గటవనగా వస్తున్నప్పుడు నేను వస్తున్నాను చెప్పి రాదంట పోయేటప్పుడు నేను పోతున్నాను చెప్పి అమ్మవారు అక్కడ నేను చెప్పిపోదంట బిడ్డ ఓ విజ్ఞాంచారు పంజవారి అక్కడ ఓ లక్ష్మీ దేవత బిడ్డ ఓ అటువంటి ధనం లక్ష్మి దారిద్రం లక్ష్మి పంచారి కూడా అంతమునవా నారంతమునవో గోవంతమునో గో లోపల పుట్టినా మరి పెండంత ఉన్నవో పెండా దీశ మరి తట్టంత ఉన్నవో తట్ట కింద మరి చుట్టూ అంత ఉన్నవో సూది అంత ఉన్నవో దబ్బడ అంత ఉన్నవో గోనె అంత ఉన్నవో గోనె సంచి అంత ఉన్నవో నా బెడుగు రమ్మని రా దేవుడా దేవుడు పిలుస్తామన్నాడా ధైర్యం లక్ష్మి దారిద్ర్యం లక్ష్మి
ఎన్నడందులు ఎందు మా నాయన పిలుస్తుంది అని చెప్పి రామ 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 ఇది నంత దేవదేవా లక్ష్మీదేవ గాడా గాడా దేవదేవా గాథలు పెట్టే దేవదేవా గాబలు పెట్టే దేవదేవా మయ్యా మయ్యా దేవదేవా మయ్యా మయ్యా దేవదేవా మూతలు పెట్టే దేవదేవా మూతలు పెట్టే దేవదేవా అత్తమాది వరమేమో అత్తమాది వరమేమో అందం కుకుమ దేవదేవా అందం కుకుమ దేవదేవా అందం పసుపు దేవదేవా అందం కుకుమ దేవదేవా ఓడి లోపల దేవదేవా ఊడి లోపల దేవదేవా పోసుకున్నది దేవదేవా పోసుకున్నది దేవదేవా శంకరుని బేటికి దేవదేవా శంకరుని దగ్గరికి దేవదేవా శంకరుడు కల్లా చూసేనా మనుషుల మధుర గంగులోనే అమ్మవారి లక్ష్మి దేవాదమ్మ ఉడి సంకాదోలాలోనేమో ఏమాబోతుంది ఇది నంజరియా ఏమంట మాటాలంటాడు ఓపిడ వీటి నాంచాడేమో రోగిల వాడాలి ముక్కలు కాదు లేవు దేవా ముక్కాదు వరలు కాదు లేవు దేవా మరిపడి చెయ్యి మనడేమో ఎండి బంగారు దేవు దేవా ఇనుము ఇద్దరు పట్టు పీతం రాళ్ళేమో పాత కైదలు లేవు దేవా గుర్రలకైతే దేవా గుంటముకు రోగము లేపాలి ఎనులకైతే వెనక సిమ్మి రోగము లోటలకైతే దేవా చిట్టి రోగము లేపాలి ఖైదీ వాళ్ళకు దేవదేవా గత్తలు లేపు మనడేమో వెయ్యక వేళ్ళ కోలేము సంపాదించిన నరగంట సేపరే దేవేమా మరి మాటు మాయం దేవేమా దేవుడు చెయ్యి మనడేమో అప్పుడు వీతాంచరణేమో పంచవారు లోగిల్ల దేవా ఇది నాంచరేదేమా ఏమంట పడతా ఉన్నదేమో రామ 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 ముచ్చలు కాదు దేవా ముస్కాదం దేవా గోరలు కాదు దేవా పరిపడి చేసే దేవా ఎండి బంగారం ఇరుము ఇతరు పట్టు పీతం రాడేమో పాత కైదలు గుర్రలకైతే గుంటమ రోగము లేపేనా సిమ్మి రోగము లోటలకైతే దేవా అరే చిట్టి రోగము లేపేనా ఖైదీ వాళ్ళకు దేవా గత్తలు లేపే దేవా వెళ్ళకు వెళ్ళకోలేము సంపాదించిన బయటాను అరగంట సేపల దేవా ఏటి లోపల దేవా పల్సు పల్సు దేవా పిచ్చిన పానం దేవా ఇది నాంచారు వేసేనా దైవమా నారాయణ అప్పుడు వేదనాంచారే ఎక్కడ గటమనిగా మలుషు మక్కతున్న కంకులు ఎక్కడ గటమనప్పుడు సంకలు పలంగ వారు లక్ష్మీ దేవతని వేసుకున్నాడు ఎడమ బోధ మీద ఉన్న వేదనాంచారి పోయింది పంజవారు గిల్లబడ్డది ముక్షాల గాజులు అక్కడ గటమంటానికి ముసుకున్నలు చేసింది గాజులు వరి పట్టు చేసింది ఎండి బంగారం ఎన్నితడి చేసింది పట్టు పితాంబరాలు పాత కాగితాలు గుర్రాలకు గుంటముకు రోగం లేపింది ఎండ్లకు వెనక ఆసిమి రోగం లేపింది లొటంగలకు చిట్టి రోగం లేపింది గాయది వాళ్ళకేమో గత్తర లేపింది వెయ్యాక వేర్ల కోలు సంపాదన దైవంతమ్మ వారు వేదనాచారి అరగంట సేపట ఏటి లోపల పలుతు బుద్ధి తీసుకుని సముదము తల్లి చేసినాడు వీధినాచారి వచ్చింది బంజరలో ఇల్లా ఏనా నిండార కూర్చున్నది
మరి దరిద్రానికి అనేకమైన నిద్ర కలిగి ఉంటది బంజలు అక్కడ తూర్పుకున్న పొద్దు పరబడకై వారినాక బంజలు లేవనే లేదు అంతటి మాత్రం లోపల పెద్దోడు కాలింగ రాజు లేచిందంట పెద్దోడు కాలింగ రాజు లేచి మరి ఊకిన నవ్వుకోలేడు రండి రండి తమ్ములారా రామారాము రండి రండి తమ్ములారా రామారామ మీరు రారయ్యాన తమ్ములారా రామారామ ముఖ్యాల గాజులైతే మీరు చూడరు అయ్యో వరహాల గాజులైతే మీరు చూడరు గాజులైతే మీరు చూడరు ఎండి బంగారం అయితే మీరు చూడరు బంగారమైతే మీరు చూడరు చూడరుండి తమ్ములారా రామారామ తమ్ములారా ముచ్చాల గాజులు వరాహాల గాజులు ఎండి బంగారం పట్టు ఏనుగులకు ఒళ్ళచ్చ విరాడి నల్లబుట్టు రోగం హరి హరి మనకి ఇక్కడ దారిద్రం వచ్చరా తమ్ములారా తమ్ములారా మన పట్టణం లోపల ఆవరి తమ్ములారా మనకు ఇక్కడ ఇయ్యలడిర మందు చెల్లెలు పుట్టి ఎంత సేట్ అయిపోయారా తమ్ములారా కొంచెం లేకుండే కంచి మీద కాలు పెడితే కనకనం అంటుండే కంచి వేరు పట్నం అంతా ఎన్నీళ్ళ తెంబరి కచ్చకాయ బోనాలు రీతి ఉండే ఇయ్యాల దిరమందు మన ఒక పట్నం అంతా శిమాన చీకట్లు మటాన మబ్బులు పట్నం అయిపోయారా తమ్ములారు తమ్ములారా తమ్ములారా మన ఓ మిడిగమ్మై బాయే మిజం కింద పడి బాయే వరు తమ్ములారా మన పట్టు బాగా కింద పడి బాయరా తమ్ములారా ఏడుగురు బంజీలు జీవితం తోటి మరి అక్కడ ఏమరా పట్నం లోపల వడవడ కన్నీరు ఉడుపుతున్నారు చిన్నోడు ఎట్లగా సేటి దగ్గర పడదాని ఏమని చెప్పిండు చిన్నోడు ఎట్లగా సేటి ఎక్కర పడదాని ఏమని చెప్పిండు అన్నలాలే అన్నలాలా ఓ అన్నలారా మీరు ఎందుకంటే కలకల కలకల కన్నీరు ఒడుపుతున్నారు ఓ అన్నలారా కల విద్యలు ఉన్నప్పటికైనా గాని కుల విద్య మానగ్రాకు వలసన శాస్త్రం ఉన్నది ఎక్కడన్నా పోదాము ఒక సావుకారిని దొరికించుకుందాము సావుకారి దగ్గర సాహిత్యం తీసుకుందాము మన కంచి వేరే పట్నం కింద 7 పల్లెలు ఉన్నాయి 7 అమ్ముకొని బతుకుదామే ఓ అన్నరారో చిన్నోడు ఎట్లగా అంచగాడు శక్తి పరా అని గీతంతో చెప్పిండు చెప్పిన సమకాలం లోపల పెద్దోడి కాలింగ రాదు 6 ఊరు తమ్ములను మరి ఎంబడి పెట్టుకొని జంపల్లానే చట్టి తాగి రామరామ రామరామ జంపల్లానే చట్టి తాగి రామరామ హలో పంజిలు పోతా ఉన్నారమ్మా రామరామ దండమూరు నా సాగు గారి దండమే కొంగిపోయే వందనాలు రామరామ సాటిపోయేవో దండమూరు సాగు గారి దండమూరు నా సాగు గారి సాగుగారి దండములు 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 నార్యా ఓ నారాయణ ఉన్నా ఏమన్నా వస్తే ఉండనే ఉండడు వీడు యాడికి పోతాడు అరే బయటకు వచ్చి పోయొచ్చిన అరే నారాయణ ఓ యాడికి పోయినవరా ఇప్పటిదాకా ఏడుకోవాలని ఇక్కడనే ఇంటి వెనకకున్నా అరే బోడం ఉండకూడదు యాడికి పోయినరా రే ఏడుకోవాలని నేను ఇంకా బడి సాలే పోయింది చదువుకున్నా బడిపోతావా సాలేగాడు ఏడిపోతుండ్రా సాలేగాడా చదువుకోనికే ఏడిపోయినవరా స్కూల్ బడికి పోతున్నావు
చదువు మంచిగా చదువుతున్నావారా? మా రాసుడే రాసుడు రాసుడే రాసురా? మరి అయితే ఓ చదువు మంచిగా చదువుతున్నావు కదా, అవు ఇప్పుడు ఎన్నో క్లాస్ చదువుతున్నావు బిడ్డ? ఎన్నో క్లాసులు అంటే 10వ క్లాసు. అవు వీనికి అల్ల రాదని మొల రాదన్నట్టే ఉన్నది ఇది కథ. ఎన్నో క్లాస్ అంటే నాయన్న నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు అంటే ఇలాగే నేను బాగానే చదువుతున్నా. 3 పేరైనా 10 3 ఫెయిల్ అవుతాడు, 10 పాస్ అవుతాడు. 3 పేరు 10 పాస్ ఎట్లయినా అంటే చదువు చారడు బల్పాలు దోషాడు. చదివేమో షార్ట్ అవుతుంది, బల్పాలు దోషం అయితే కాబట్టి నేను పాస్ అవుతున్నా. 10 పాస్ అయినావంటే లాక్డౌన్ వచ్చినప్పుడు కేసీఆర్ మొత్తం రాసేసి నేను రాయకుండా పాస్ అయింది. రాసేస్తే అటే కానీ మళ్ళీ చదువు పాస్ చేసి అది కూడా రాయలేను. అది కూడా ఏమది రాసుడే పరీక్షలా? అదే పరీక్షలు పెడతారు, ఎగ్జామ్ పెట్టలేడు. నాకు ఎగ్జామ్ లేదు, నేను డైరెక్ట్. లెక్కలు మంచిగా వస్తాయా? నాకు లెక్కలు అయితే 1 నుంచి 9 వరకు వస్తాయి. 3 5 ఎంత? 35. బోరముండ కొడుకు 3 5 35 ఎంత? 3 5 35 కావా అమ్మ? 6 5 ఎన్ని? 64. చదువు మంచిగా చదువుతున్నావురా? అబ్బా డబ్బు చల్లు డబ్బు చల్లి చేస్తున్నానంటే గాడి కొడుకు నీళ్ళు పోస్తున్నాను, నానబెడుతున్నాను నన్ను. గాడి కొడుకు అరే అట్లా కాదు, వాడెవడో దండం సావుకారి దండం 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 అంటుండు. వాడెవడో అడిగిరాపో. గాడి కొడుకులు నారాయణ సావుకారి సావుకారికి పెద్ద సావుకారి, సావుకారికి పెద్ద సావుకారి కదా. కానుమగడికి వచ్చిర్రు, కొంటలేరు నన్ను చెప్పింది గాడి కొడుకులు. మెల్లగా మెల్లగా కొట్టావంటే నా కోపం కోడికైనా పెద్దది. ఆయన కొట్టిన తానే కొడతాడు సావుకారి. మరి ఎవరమంటున్నావా? మీరు ఎవరో గాడి కొడుకులు కొనిపిస్తారు. కంచివేరిపట్నం మీద ఉండేది 7 బంజీరం అని మరి ఎప్పుడు గాడి కొడుక కొనర్తున్న నాయన్న వాళ్ళు కంచివేరిపట్నం మీద ఉండేది మన లంచముండ కొడుకులే. నేను కూడా గదే అంటున్నానే. అంటే అట్లా అనొద్దు. నేను ఏమన్నావురా? కంచివేరిపట్నం మీద ఉండేది 7 బంజీలు అన్నా. అలా మాట అనలేవు కాదరా? ఇంకెట్లా గాడి కొడుక ఆయనకి ఎట్టిన వాడు లంచ కొడుకులు అన్నట్టు వచ్చిందంట. బంజీలు అంటే నీకేమో బంజీలు మరి బంజీలు ఎందుకు వచ్చారు? భక్తి గల కులమాయ ఎందుకు వచ్చాడు? మరి చెప్తే కొంచెం బోరమడ ఎందుకు వచ్చారు? కొంచెమే ఏమది సాహిత్యము. కొంచెం అంటే సాహిత్యం అని చెప్పు. మరి ఏమని అడగాలి కదా నన్ను. కొంచెం అంటే బెల్లమా? ఉల్లిగడ్డ కొంచెం సాహిత్యం కొరకు వచ్చిరంట. అరే కొంచెం సాహిత్యం అంటే వాళ్ళ పెద్దలు, పెద్ద తాతలు, తాత ముత్తాతలు ఏమన్నా బకాయి ఉన్నారేమో, జర దస్త్రం ఇప్పి చూడు. నాయన్న ఇప్పుడే లోపలికి పోతున్నాను, దర్శనం తెచ్చి ఇప్పి చూస్తున్నాను. చూడు ఇంకా 300 రూపాయల మీద, 150 రూపాయల మీద, 100 రూపాయల మీద, 50 రూపాయల మీద, 25 రూపాయల మీద, 12 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి, ఆటానా 25 పైసలు, 20 పైసలు, 15 పైసలు, 10 పైసలు, పైసా అరటోలు దుగ్గాని గవ్వ బాకున్నారు బోడమండ కొడుకు. గాడి కొడుకులు వెనకనే ఉన్నది, ముంగట్నే ఉన్నది. బోడమండ కొడుకులు నేడ గురించి దొరికొచ్చాడు గుంజల ఇడిచి కట్టేసి కానీ వీరికి సగం పాలేనే ఇక. తెలిసింది కదా, అది అన్నట్టు కదా దైత్యం చేసాం. తెలియమంత్రం కాదు తమ్మ అసలు మీద చేసిండే పాపం. అట్లా అనుకోలేదు, ఇసన్ మీద చేసిన దానికి నీకు సగం పాలని ఇవాళ వచ్చింది కదా నోటికి. వచ్చింది నేను ఐడర్స్ అని చెప్తే ఏమన్నావు? 50-50 ఇక 50-50 నాయన్న. ఇంటికి 50 50 ఇద్దరు కలిపి ఒకటి. అయితే కోపంగా కంటే బోరమడ చెప్పినా కానీ నేను అప్పుడే అప్పటికే ఇస్తాం. సరే మొత్తం ఒకటిసారి పెడతాం. ఒకటిసారి
ఒకటేసారి అంత ఒకటేసారి ఇస్తాం అంతే. రకం ఒకటేసారి చెల్లగడతామంటారు. కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు గట్ట కడతాం. సరే ఇప్పుడు కూడా మీరు సాహిత్యం ఇచ్చినట్టుంటే వాళ్ళు పెద్దలు చేసిన బకాయి వాళ్ళు చేసిన బకాయి కూడా మొత్తం కూడా ఈ సాహిత్యం అంతా అమ్మి ఒకటేసారి మనకు రకం చెల్లగడతాం. వాళ్ళు ఎప్పుడైతే రకం చెల్లగడతామన్నారు జరా అరలో దొరకపోయి వాళ్ళ కేవీఆర్ సాహిత్యం కావాలని ఇస్తుంది. పట్టుకోండి. ఏం పట్టుకుంటాం రండి ఇది అంటే నా ఏళ్ళు పట్టుకొని అర్రలకు రమ్మంటున్నా. మా అన్నయ్య సెటర్ లోపల అంత సాహిత్యం పెట్టిండు. పట్టుకుంటాడు లోపల ఎందుకు పెట్టిరు అంటున్నావా? అయితే ఇక్కడ బయట తీసుకుంటారు, బయట పెడితే అంత చూస్తారు కదా, ఏమైతుంది దిష్టి నదర అంతా తగ్గుతుంది, కొండలకు అంత కక్కుడు కాలకు లేస్తుంది చెప్పి మేము సాహిత్యం లోపల పెడతాం. దండి లోపల పెడతావు. ఏడుగురు బందీలు రాంగయ్యో సాహిత్యం తీసుకున్నారు రాంగయ్యో. ఏడుగురు బందీలు సాహిత్యం తీసుకొని రణమల్ల కాడికి వచ్చిరు బందీలు నాయన. తమ్ములారా తమ్ములారా సాహిత్యం ఎవరికి అమ్మకమైనా గాని మనం ఏడుగురు మేడు పల్లెల పండి పోవాలి. సాహిత్యం ఎవరికి అమ్మకమైనా గాని ఈ రాహనమల్ల కాడ ఊడాలి లెక్కలు చూసుకోవాలి అని చెప్పి మరి ఏడుగురు బందీలు నాయన. ఏడుగునే పల్లాల పొండి ఏడుగునే పల్లాల పొండి ఏడుగునే పల్లాల పొండి బందీలేమో సాహిత్యం తీసుకొని మందిలు పోతా ఉన్నారు రామరామ వాళ్ళు ఎక్కడ పోతా ఉన్నారు వాళ్ళ ఒక్కరో పంజుల సాహిత్యం అంతా ఉప్పు మొరపు రాడు వేసింది, బెల్లం పచ్చి పెండ వేసింది, కుడికలు పిడికలు వేసిందమ్మో. ఏడుగురు బందీల రమ్మ రామ రామ వారు వీరాంచారి వస్తున్నావు రచనేదుడంటే నీకన్నా 7 అడుగులు ముంగటుంటానట. అమ్మవారు అక్కడ ఇది నాంచారి సాహిత్యం అంతా మాయం చేసింది. రామ 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 ఆడికెళ్ళిన బందీలు రామ రామ ఆడికెళ్ళి బందీలే రామ రామ దినుసులు అంటారమ్మా రామ 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 దినుసు రానుకుంటా బందీలేమో దినుసు అనుకుంటా పోతా ఉంటే కొనేటి వారు పిలిచి ఈ వేసిన ముడి ఇప్పి చూసినప్పటికైనా గాని చెడ్డ పదార్థం తెచ్చి ఎవరి సంసారం మీరు మోసగిస్తారని చెప్పి ఇది నా చారిదేవా రామ రామ ఇటువంటి చెడ్డ పదార్థం తెచ్చి ఎవరి సంసారం మీరు మోసగిస్తారని చెప్పి 7 బందీలను గుమ్ము గుమ్మున 3 దెబ్బలు గుద్దిపించిందట. ఆడికెళ్ళిన బందీలమ్మ రామ రామ వీర హనుమల్ల కాడ ఊడిరు 7 బందీలు. తమ్ములారని సాహిత్యం ఎట్లయింది, నీ సాహిత్యం ఎట్లయిందంటే నా సాహిత్యం అంతా చెడ్డ పదార్థం అయిపోయింది. ఆడికెళ్ళిన బందీలమ్మ బందీలు పట్నం మీద పెట్టబట్టి బందీలే కళ్ళలిడితో పెట్టబట్టి బందీలు పంజుల్లా సంసారమమ్మ నమ్మలారో సాగనాను సంసారమమ్మ బందీలే సాగినాను సంసారమమ్మ బందీలది పెరుగోలే సంసారమమ్మ బందెల్లది పేరునాను సంసారమమ్మ బందెల్లది ఆలోలే సంసారమమ్మ నమ్మలారో
పట్ట పట్ట వడిగిపాయే సంసారం సంసారం అంటే తమ్మి తమ్ములారో కన్నులేని పూలి తమ్మి సంసారమే అంతరం లేని దామేరారా సంసారము భూము లేని చెరువు తమ్మి సంసారము అడుగు లేని గుమ్మి తమ్మి సంసారమే అడుగు లేని గుమ్మి తమ్మి సంసారము సంసారం లోపలారా తమ్ములారు ఎన్ని తెచ్చి పెట్టినన్నా సంసారమూలంగా ఈ అడుగు కొడి తవ్వుకారాడు సంసారంలే యాడికొకటి తవ్వుకావాడు సంసారములా అన్ని కన్నావు గాని కన్నావు గాని నన్ను కన్నావా అంట సంసారము అయ్యో సంసారం ఎక్కిరిస్తుంది అమ్మలారు అయ్యో సంసారం ఎక్కిరిస్తుంది అమ్మలారా మనము సముద్రము ఆనది గట్టి తమ్ములారు అయ్యో హౌతలికి ఓ దాటవచ్చు తమ్ములారు ఈ సంసారము బాధ తమ్మి తమ్ములారు అయ్యో ఎన్నటికి ఇగాలేము సంసారంలో అయ్యో ఎన్నటికి ఇగాలేము సంసారములా ఏడుగురు బందీలకమ్మా అమ్మలారు అమ్మ ఏడుగురు బందీలకమ్మా అమ్మలారా తిందమంటే తిండి లేదు బందీలకే కడదమంటే బట్ట లేదు బందీలకు అయ్యో అన్నము ముతావాయే బందళ్లకు రొట్టెపోగా కడియామాయే బందీలకు అంబలో పోతేనే అమ్మలారే పట్టుగా బంగారమాయే బందీలకు అరణ్యముల బందీలమ్మ బందీలు చెట్టు కింద కూలింతా ఉన్నారమ్మే సినిమకు ముంత నీళ్లు తాగుతున్నారేమో అరణ్యము లోపల ఒకరికి ఒకరు పట్టుకొని బంధులు అవులాగల సందమమ్మ బందీలే అదుముకొని ఎడవబట్టే బంధులు సందమమ్మ బంధులు పట్టుకొని ఎడవబట్టి బంధులు
ఏడుగురు బాంజీలు రామ ఏడుగురు బందీలు సాయిత్యము తీసుకొని మరి అక్కడ 7 పల్లెల పంటి పోతే వాళ్ళ ఎంబడి నాంచారి పడ్డది మరి సాయిత్యం అంత మాయం చేసింది కొనేటి వారు పిలిచిండ్రు వేసిన ముడి ఇప్పి చూసిర్రు ఇటువంటి చెడ్డ పదార్థం తెచ్చి మీరు ఎవరి సంసారాన్ని మీరు మోసగిస్తారని చెప్పి 7 ఏది నాంచారు 7 దెబ్బలు గుమ్మును గుద్దిపిచ్చింది గుద్దిపిస్తే మరి ఆడికెళ్ళి రాణవల్ల కాడ కలిసిర్రు తమ్ములారని సాహిత్యం ఎట్లయిందంటే నా సాహిత్యం అంతా చెడ్డ పదార్థం అయిపోయింది అని చెప్పి బంజల్లు గావింతో మాట్లాడుకోని ఆడికెళ్ళి బంజీలు మరి రాజ్యం ఇడిచబెట్టిరు దేశం ఇడిచబెట్టిరు పల్లెలు పట్టణాలు బంజీలు ఇడిచబెట్టిరు బంజల్ల సంసారము సాగిన సంసారము 7 బంజీలు పెరుగోల సంసారము పేరుపైన సంసారము సంసారం అనగా కళ్ళు లేని పులం అమ్మలారం సంసారం అనంగా అంతరం లేని దామరణం అమ్మలారు సంసారం అనంగా తూము లేని చెరువు సంసారం అనంగా అడుగు లేని గుమ్మి సంసారం 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 లోపల ఉప్పుతోటి 9 పప్పుతోటి 10 ఎన్ని తెచ్చి పెట్టినా సంసారంలో యాడి ఒకటి తవ్వక పెడుతుంది సంసారము అన్ని కన్నావు గాని నన్ను కన్నావంటే సంసారం ఎక్కిరిస్తుంది అయ్యలారు సముద్రముకు హానది గట్టి అవతలికి ఇవతలికి దాటవచ్చు అమ్మలారు అమ్మలారు సంసారం బాధ ఎన్నడికి ఇగలేము అమ్మలారు అమ్మలారు ఒక ఇంటి లోపల పొట్టకుంటే బట్టకుండది సంసారం ఒక ఇంటి లోపల బట్టకుంటే పొట్టకుండది సంసారం అయ్యలారు 7 బంజులకు మరి అక్కడ తిందామంటే తిండి లేదు కడదామంటే బట్ట లేదు అన్న ముఖం అమృతమైంది అమ్మలారు అమ్మలారు రొట్టె ఒక కార్యం అయిపోయింది ఇంకా అంబలో ఒక తేనెగా అయిపోయింది 7 బంజీలు చెట్టుకింత ఆకు తింటూ ఉన్నారు అమ్మలారు అమ్మలారు మరి అక్కడ సెల్వేకు ముంత నీళ్ళు తాగుతున్నారు అడివి ఆరణ్యం లోపల నూరు పట్టుకొని బంజీలు పడబడగా నీరు పడుతున్నారు అమ్మలారు పాముల సందం పట్టుకొని కన్నీరు పడుపుతున్నారు అమ్మలారు బంజల్ల కన్నీరంతా ఒడిపిన కన్నీరు వడదలై సాగింది కారణ కన్నీరు కాలువలై పారింది నీళ్ళ కంటే కన్నీరు అంతా మరి శ్రీశైల పర్వతాల మల్లన్న గుళ్ళ మీద జన వాళ్ళ కురుస్తున్నదమ్మ అమ్మలారు బంజుల్ల కన్నీరు అంతా పోతున్నది పర్వతాల మల్లన్నకు మాలిమైతున్నదమ్మ అమ్మలారు పంచీలు అక్కడ ఘోరహారణ్యము లోపల పంచీలు కలకల 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 పంచీలు కన్నీరు పడుతున్నారు కన్నీరంతా వచ్చింది పర్వతాల మల్లన్నకు మాలిమైపాయి చూస్తువా ఘోరహారణ్యం లోపల బంజీలు కలకల కలకల కన్నీరు పడిపి బంజీలకి ఎందుకంటే అన్నం లేదు ఆహారం లేదు 7 దినాల 7 వగళ్ళైపాయి బంజీలు తూర్పు గాలి పెడితే పరమడి కొరుకుతున్నారు పరమడి గాలి పెడితే తూర్పు కొరుకుతున్నారు బంజీల మీద మిన్ను కొట్టబట్టే కింద ధరణి గాలబట్టే బంజీలు కలకల కలకల కన్నీరు పడిపి అక్కడ ఘోర అరణ్యం లోపల బంజీలు గిడ వెళ్ళిపోతే బంజీల చెల్లెల్ని భక్తి గల్ల మేడమ్మని నేను లగ్గమ ఆడబోను బంజీలు గిట చెల్లిపోతే భక్తి గల్ల మేడమ్మని లగ్గమాడని చెప్పి పరమాత్ముడు రూపల పడమారి రుద్రాదివేషం కట్టుకొని 5 కంగి మైలు ఆవలగా వేసుకొని అక్కడ పరమాత్ముడు మల్లయ్య ఆవలకాడి బాలుడయ్యి